కూడా కోడ్ కిందనే వస్తాయి అని తీసుకోండి అని చెబుతోంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండ్ హార్ట్ ఆఫ్ డెఫినేషన్స్ ఇస్ డిగ్రీ. ఈ డిగ్రీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. దీన్ని చాలా విస్తారంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది వీటి కోసం. అండ్ జేసీజే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే రిలేటెడ్ గా మేబీ డైరెక్ట్లీ ఆర్ మేబీ ఇండైరెక్ట్లీ డెఫినెట్ గా వస్తుంది. సో యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్లీ స్క్రూటనీ ఆల్ ద థింగ్స్ రిలేటింగ్ టు దిస్ డిగ్రీ, దిస్ డెఫినేషన్ అనమాట. సో ఐల్ స్టార్ట్ విత్ దిస్. ఐల్ రీడ్ ద డెఫినేషన్ ఫర్ యూ. డిగ్రీ అంటే ఏమిటి అనేది 2 subsection 2 లో చెప్తుంది. సెక్షన్ 2 subsection 2 లో చెప్తుంది. ఏమని నిర్వచిస్తోంది అంటే డిగ్రీ మీన్స్ the formal expression of an adjudication. Formal expression అంటే official గా వ్యక్తీకరించిన అని. It's an official announcement అన్నమాట. It is a formal expression of an adjudication. Adjudication is nothing but judgment. Judgment of what? Judgment obviously of కోర్ట్స్, జ్యుడిషియల్ బాడీస్ అండి. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే దాన్ని అడ్జుడికేషన్ అంటారు. ఓన్లీ కోర్ట్స్ కానీ ఏదైనా జ్యుడిషియల్ బాడీ కానీ చేస్తే దాన్ని మాత్రమే అడ్జుడికేషన్ అంటారు. అండ్ అడ్జుడికేషన్ ఎప్పుడు చేస్తారంటే పార్టీస్ ఏదైనా మ్యాటర్ దాని ముందుకు తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి వివరంగా ప్రొసీడింగ్స్ అన్ని జరిపి ఫైనల్ గా ఒక డెసిషన్ కి వస్తుంది. అటువంటి దాన్ని మాత్రమే అడ్జుడికేషన్ అంటారు. ఈ ఎవిడెన్స్ తీసుకొని పార్టీస్ ని పిలిచి వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇవన్నిటిని థరో ప్రొసీజర్ ఉంటుంది కదా, రెగ్యులేటెడ్ ప్రొసీజర్, దాన్ని ఫాలో అయ్యి అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఒక డెసిషన్ ఇస్తుంది కదా, ఆ డెసిషన్ నే అడ్జుడికేషన్ అని పిలుస్తాం. రైట్. సో డిగ్రీ అనేది ఏమిటి? ఇట్స్ ఎ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ అడ్జుడికేషన్ విత్ సో ఫార్ యాజ్ రిగార్డ్స్ ఎవరికి సంబంధించి ఇస్తుంది? విత్ సో ఫార్ యాజ్ రిగార్డ్స్ ద కోర్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. ఎవరిస్తున్నారు అంటే కోర్ట్ ఇస్తుంది ఆబ్వియస్లీ ఎక్స్ప్రెసింగ్ ఇట్. కన్క్లూసివ్లీ అదేం చేస్తుంది? కన్క్లూసివ్లీ డిటర్మిన్స్ ద రైట్స్ ఆఫ్ పార్టీస్. కన్క్లూసివ్ గా అంటే ఫైనల్ గా డిటర్మిన్ చేసేస్తుంది. అంటే పార్టీస్ దాని ముందుకు వచ్చి ఈ మ్యాటర్ డిసైడ్ చేయండి అని అడిగినప్పుడు దాని మీద విస్తారంగా ప్రొసీడింగ్స్ జరిపించి దాని ఫైనల్ డెసిషన్ ఏమైతే ఇస్తుందో అటువంటి దాన్ని డిగ్రీ అని పిలుస్తారు అని చెప్తున్నారు అనమాట. విత్ రిగార్డ్ టు ఆల్ ఆర్ ఎనీ మ్యాటర్స్ ఇన్ కాంట్రవర్సీ ఇన్ ద సూట్. తో ఒక సూట్ లోని ఉండిన కాంట్రవర్సీస్ చాలా ఉండొచ్చు. లైక్ చాలా మ్యాటర్స్ కోర్టు డిసైడ్ రావాల్సి ఉండొచ్చు. కానీ డిగ్రీ అనేది కంప్లీట్ గా అన్ని మ్యాటర్స్ మీద ఇవ్వాలా అంటే అవసరం లేదు. వాటిలో ఏదైతే కాంట్రవర్షియల్ మ్యాటర్స్ ఉన్నాయో అన్ని మ్యాటర్స్ కి కలిపి ఒక డిగ్రీ ఇవ్వచ్చు, లేదంటే అందులో ఉన్న కొన్ని మ్యాటర్స్ కి సంబంధించి డిగ్రీ ఇవ్వచ్చు అని చెప్తాను అనమాట. విత్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ ఇన్ కాంట్రవర్సీ ఇన్ ద సూట్. అండ్ ఇంకా డిగ్రీలో ఎన్ని రకాలు ఉంటది అని కూడా చెప్తుంది. అండ్ మేబీ ఈతో ప్రిలిమినరీ ఆర్ ఫైనల్. అది ప్రిలిమినరీ డిగ్రీ అయినా అయి ఉండొచ్చు, ఫైనల్ డిగ్రీ అయినా అయి ఉండొచ్చు అని చెప్తుంది. అంటే డిగ్రీస్ ఆబ్వియస్లీ అకార్డింగ్ టు ద డెఫినేషన్ 2 రకాలు. రెండేనా అంటే కాదు. మనం ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే విల్ ఫైండ్ ద థర్డ్ కైండ్ ఆఫ్ డిగ్రీ కూడా. అక్కడ ఏం చెప్తారంటే ఇట్ మే బి పార్ట్లీ ప్రిలిమినరీ, పార్ట్లీ ఫైనల్ అని కూడా చెప్తుంది. సో కైండ్స్ ఆఫ్ డిగ్రీస్ ఎన్ని అంటే ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ, ఆర్ పార్ట్లీ ప్రిలిమినరీ ఆర్ పార్ట్లీ ఫైనల్ అన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఇట్ షల్ బి డీమ్డ్ టు ఇంక్లూడ్. అంటే మళ్ళీ ఇవి కాక డిగ్రీ అంటే ఏమిటి అని ఇప్పుడు దాకా చెప్పారు. ఒక సూట్ లో అసలు మేజర్ గా తీసుకోవాల్సి వస్తే అంటే ఎగ్జామినర్స్ కి అయితే పనికొస్తుంది, జేసీజే ఆస్పిరెంట్స్ కి అయితే, ప్రాక్టీషనర్స్ కి ఇట్స్ ఆఫ్ నో యూస్, బట్ స్టిల్ తెలుసుకోండి. డిగ్రీ అనే దానికి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. ఏమిటి అంటే అదొక ఫార్మల్ ఎక్స్ప్రెషన్, ఆఫీషియల్ గా ఎక్స్ప్రెస్ చేసిన కోర్ట్ యొక్క ఇంటెన్షన్ అని చెప్పి అది, లేదంటే కోర్ట్ యొక్క డెసిషన్ అని. అది ఎడ్యుకేషన్ ద్వారానే జరగాలి. అంటే థరో ప్రొసీడింగ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్ గా ఎనీ ఫ్యాలసీస్ లేకుండా జరిపించిన తర్వాత ఇచ్చింది మాత్రమే అడ్జుడికేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ అడ్జుడికేషన్ ఉండాలి. అండ్ అది సూట్ లోనే అయి ఉండాలి. వేరే ఇతరత్ర ఇచ్చిన దాంట్లో మనం డిగ్రీ అని పిలవమండి. ఏదైనా ఒక సూట్ ఫైల్ చేసి అందులో అల్టిమేట్ గా వచ్చిన డెసిషన్ ఏమైతే ఉంటుందో దాన్ని మాత్రమే డిగ్రీ అని పిలుస్తాం. సో అక్కడ ఒక సూట్ అనేది అయితే ఉండాలి. సూట్ అంటే ఏమిటి అంటే దానికి సూట్ అనే దానికి నిర్వచనం సిపిసిలో ఎక్కడ ఉండదు. సిపిసిలోనే కాదు ఇంకా ఏ చట్టంలో కూడా సూట్ అంటే ఏమిటి అనేది ఎక్కడ నిర్వచించబడలేదు. కానీ సూట్ అనేది ఎలా ఫైల్ చేస్తారు అనేది
సెక్షన్ 26 లో అయితే చెప్తారు. అది సెక్షన్ 26 ఆఫ్ CPC చెప్తుంది. ఆ సూట్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ ఓన్లీ బై ఫైలింగ్ ప్లెయింట్, బై ఇన్స్టిట్యూటింగ్ ఏ ప్లెయింట్ అని చెప్తుంది. అంటే ఒక ప్లెయింట్ ని ప్రాపర్ ఆఫీసర్ కి ప్రెజెంట్ చేసే సూట్ ని ఫైల్ చేయగలమని చెప్తారు. సో సూట్ అంటే ఏమిటి అంటే, మనం ఎప్పుడైనా ప్లెయింట్ కోర్టులో ఫైల్ చేస్తే అది సూట్ కింద ఇన్స్టిట్యూట్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ విచ్ అ సూట్ కు ఉండాల్సిన ఎసెన్షియల్స్ ఏమైతే ఉండుంటాయో ప్లెయింట్ కు ఉండాల్సినవి అన్ని ఫాలో అయ్యి రెగ్యులేటెడ్ ప్లెయింట్ కనుక ఇచ్చి ఉండి అది ప్రాపర్ గా కోర్ట్ గానీ కన్సర్న్ ఆఫీసర్ గానీ యాక్సెప్ట్ చేస్తే సూట్ ఫైల్ అయినట్టే లెక్క. తో డిగ్రీ అనేది ఎప్పుడు సూట్ లోనే వస్తుంది. అండ్ ఇంకా కొంచెం దీనికోసం ఆలోచించాల్సి వస్తే పాపర్ సూట్స్ అని ఉంటాయండి. ఇన్సాల్వెంట్ ప్రొసీడింగ్స్ లోను మనం ఏం చేస్తామంటే పాపర్ అప్లికేషన్ పెట్టుకుంటాం కదంటే, ఏ వ్యక్తికి అయితే కోర్టులోను సూటో ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి కోర్టు ఫీజు కట్టడానికి డబ్బులు లేవో అటువంటి వ్యక్తిని మనం పాపర్ అని పిలుస్తాం. లీగల్ లాంగ్వేజ్ లో PAUPR పాపర్ అని పిలుస్తామండి. అలాంటి సూట్ మనం డైరెక్ట్ గా ఫైల్ చేసుకోవచ్చా అంటే నో, మనకు అర్హత ఉండదు. ఫస్ట్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ముందు మనం లీవ్ పెట్టుకుంటాం. లీవ్ ఇస్ నథింగ్ బట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. మనం కోర్ట్ ని పర్మిషన్ అడుగుతాం. నా దగ్గర డబ్బులు లేవు, నేను పలానా లీగల్ ప్రొసీడింగ్ ఫైల్ చేయడానికి, కోర్ట్ ఫీజు కట్టడానికి. సో వితౌట్ పేయింగ్ కోర్ట్ ఫీ నేను ఈ సూట్ ని ఇన్స్టిట్యూట్ చేయడానికి, సూట్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతిస్తేనే అప్పుడు మనం ప్లెయింట్ ఇన్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అటువంటి అప్లికేషన్ కనుక కోర్టు రిజెక్ట్ చేస్తే అది సూట్ అవుతుందా, సూట్ లో డిగ్రీ కింద అవుతుందా అవ్వదా, దాన్ని డిగ్రీ కింద కన్సిడర్ చేస్తామా చేయమా? Yes or no? No. Yes, obviously it's a no, because ఎప్పుడైనా మనం ఏం చెప్పుకున్నాం, కంపల్సరీ ఎడ్యుడికేషన్ ఉండే తీరాలి. ఇక్కడ ఎడ్యుడికేషన్ ఎక్కడుందండి? కోర్టు పార్టీస్ ని విచారించి ఎవిడెన్స్ అన్ని తీసుకొని ప్రాపర్ ప్రొసీడింగ్స్ జరిపించిన తర్వాత మాత్రం ఇచ్చిన ఫైనల్ డెసిషన్ ఏమైతే ఉన్నిందో దాన్ని మాత్రమే డిగ్రీ అంటామని చెప్పుకున్నాం. సో ప్రాపర్ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో అది డిగ్రీ అవ్వదు. ఓకే, అది సూటు అవ్వదు, సూట్ ఫైల్ అయినట్టు కాదు, ప్లెయిన్ ఫైల్ అయినట్టు కాదు. సో దాంట్లో రిజెక్షన్ అంటే కోర్ట్ మనం పెట్టుకుంటాం కదా అప్లికేషన్, పర్మిషన్ అప్లికేషన్ కనుక రిజెక్ట్ చేస్తే అటువంటిది డిగ్రీ అవ్వదు. దిస్ హాస్ టు బి నోటెడ్. డన్. సో ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ సూట్ లోనే అయి ఉండాలి. ఇంకొక ఎసెన్షియల్ ఏమవుతుందంటే, అది పార్టీస్ మధ్యన ఉన్న రైట్స్, పార్టీస్ మధ్యన ఏం కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉంటున్నాయో అవైతే డిసైడ్ చేసే ఉండాలి. మొత్తం అన్ని కాంట్రవర్సీస్ ని డిసైడ్ చేయాలంటే అవసరం లేదు. పార్ట్ ఆఫ్ ద కాంట్రవర్సీస్ ని డిసైడ్ చేస్తూ కూడా డిగ్రీ ఇవ్వచ్చు. అది డిగ్రీ కిందనే అమౌంట్ అవుతుంది అని చెప్పి మనం ఇందాక చదువుకున్నాంతో అది పార్టీస్ యొక్క రైట్స్ ని డిసైడ్ చేయొచ్చు. అది అన్ని రైట్స్ కానక్కర్లేదు, కొన్ని రైట్స్ డిసైడ్ చేసినా లేదంటే అన్ని రైట్స్ డిసైడ్ చేసినా సరే అది డిగ్రీనే అవుతుంది. కానీ అది ఫైనల్ గా అయితే కన్క్లూసివ్ గానే డిసైడ్ చేసింది, అంటే ఫైనల్ డెసిషన్ అయి ఉండాలి. ఇంట్రిమ్ రిలీవ్స్ ఇటువంటివన్నీ డిగ్రీస్ అవ్వవు అనమాట. కోర్టు ప్రాపర్ విచారణ జరిపించి ఫైనల్ గా అది ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉందో దాన్ని మాత్రమే మనం డిగ్రీ అని పిలుస్తాము. సో ఈ 4 అయితే ఎసెన్షియల్స్ ఆఫ్ డిగ్రీ అన్నమాట. సో మనం ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకున్నాం ఎసెన్షియల్స్ అంటే, ఏది డిగ్రీ అవుతుంది ఏది డిగ్రీ అవ్వదు అనేది మనకి తెలియాలంటే డిగ్రీ యొక్క ఎసెన్షియల్స్ తెలియాలి. మనం ఎసెన్షియల్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫాలోయింగ్ అప్ సెంటెన్స్ లో ఏం చెప్తారంటే డీమ్డ్ డిగ్రీస్ కోసం చెప్తారు. డీమ్డ్ డిగ్రీ అంటే పలానా డిగ్రీస్ ని డిగ్రీ కిందనే భావించండి, దో ఇట్ ఈస్ నాట్ అఫీషియలీ డిగ్రీ. అంటే అది డిగ్రీ నిర్వచనంలోకి అవి రావు. డిగ్రీలో ఏమే ఎసెన్షియల్స్ వస్తాయని మనం పైన చెప్పుకున్నాం, 4 ఎసెన్షియల్స్. ఇందులో అవి సాటిస్ఫై కావు, కానీ చట్టం ఈ కోడే కొన్ని వాటిని డిగ్రీ కింద భావించండి అని చెప్పింది కాబట్టి వాటిని మనం డీమ్డ్ డిగ్రీస్ అంటాం. ఏవి డీమ్డ్ డిగ్రీస్ కింద భావించాలి అనేది ఫాలోడ్ అప్ సెంటెన్స్ లో చెప్తుంది. ఏం చెప్తుంది? it shall be deemed to include, it shall be deemed decree shall be deemed to include the rejection of plaint. ఒకటి ప్లెయింట్ ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో అది డిగ్రీ కిందనే భావించండి, ఇట్ ఈస్ డీమ్డ్ డిగ్రీ. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే
determination of any question within the section 144. ఇదే సిపిసిలో 144 లో 144 సెక్షన్ లో కొన్ని అంశాలు చెప్తారు. ఏమిటంటే ఇట్ డీల్స్ అబౌట్ రెస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏం రెస్టిట్యూషన్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఈ సెక్షన్ 144 లోను ఒక పార్టీ అనాథరైజ్డ్ గా ఎంజాయ్ చేసిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో ఆ పార్టీ తిరిగి వేరే పార్టీకి ఆ బెనిఫిట్స్ ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు అట్లా ఫైల్ చేసిన అప్లికేషన్ ని ఈ సెక్షన్ కిందనే ఫైల్ చేస్తాం. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలి అంటే దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ ద ఎడ్యుకేషన్ ఇస్ ఫినిష్డ్. ఒక సూట్ ఫైల్ అయి ఉంటుందండి. ఆ సూట్ లోను థింగ్స్ ఎగ్జాంపుల్ కి నేను ప్రొనోట్ సూటే తీసుకుంటాను, ప్రామిసరీ నోట్ సూటే తీసుకుంటాను. అందులో ప్రామిసరీ నోట్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారు, 1,00,000 రూపాయలు. బి అనే వ్యక్తి రీపే చేయలేదు, నోటీస్ ఇచ్చారు, ఇవన్నీ అయిపోయి మల్టిపుల్ డిమాండ్స్ అయిపోయి అతను పే చేయలేదు. సో ఏ విత్ ఇన్ లిమిటేషన్ 3 hours లోపు కోర్టులోను సూట్ ఫైల్ చేసుకున్నారు, నా డబ్బులు నాకు ఇప్పించండి అని బీకి అగెనెస్ట్ గా. కోర్టు విచారణ జరిపిన అనంతరం ఆ ఎవిడెన్స్ లో పార్టీస్ ని ఎగ్జామిన్ చేసి థరో ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో త్రూ ప్రొసీడింగ్స్ అన్ని జరిపించి ఎస్ బి డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఏకి ఫేవరబుల్ గా ఆ సూట్ నైతే డిక్రీ చేసేసారు, బి డబ్బులు ఇవ్వాల్సిందే అని. సో అప్పుడు ఏం చేస్తారు, బి ఆ డబ్బు కట్టేస్తారు. విత్ ఇంట్రెస్ట్ అంటే అయితే 1,10,000 1,20,000 అయింది అనుకోండి, కట్టేయమని ఆర్డర్ వచ్చింది, కట్టేశారు. బి ఏకి డబ్బులు చెల్లించేశారు ఆ డిగ్రీ ప్రకారం. ఇప్పుడు బి ఏం చేస్తారంటే చెల్లించిన తర్వాత కూడా బికాస్ ఈ డీమ్స్ హిస్ అగ్రీవ్డ్, అతను అపీల్కి వెళ్తారు. బి అపీల్కి వెళ్ళినప్పుడు అపీలేట్ కోర్టులో ఏమవుతుందంటే ఆ డిగ్రీని రివర్స్ చేసేస్తారు. ఇది అతను ఏం కంటెన్షన్ తీసుకుంటా అంటే ఇతను లిమిటేషన్ వెళ్ళలేదని, లిమిటేషన్ పీరియడ్ దాటిపోయింది, లోయర్ కోర్ట్ ఈ పీరియడ్ చెక్ చేసుకోలేదు, సో ఇది ఈ పాయింట్ కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అపీల్కి వెళ్ళారు అనుకోండి. ఎస్ అపీలేట్ కోర్ట్ ఇఫ్ ఇట్ డీమ్స్ ఫిట్ అజ్యూమ్ చేసుకుందాం, ఎస్ అతను ఆఫ్టర్ లిమిటేషన్ వెళ్ళారు, కింద కోర్టు ప్రాపర్ గా దాన్ని గమనించుకోకుండా డిగ్రీ ఇచ్చేస్తుందని. ఇప్పుడు అపీలేట్ కోర్ట్ ఏం చేస్తుందంటే డిగ్రీ రివర్స్ చేసేస్తుంది, బి నీ నాట్ పే ఎనీథింగ్ అని. కానీ కింద కోర్ట్ డెసిషన్ ప్రకారం బి అయితే డబ్బు కట్టేస్తున్నారు. సో ఇప్పుడు బి ఏం చేస్తారంటే ఈ సెక్షన్ 144 కింద రెస్టిట్యూషన్ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇదిగో నేను ఈ ఆర్డర్ ప్రకారం నేనైతే డబ్బు కట్టేసి ఉండినాను, నేను ఏమైతే బెనిఫిట్స్ ఏకి అనాథరైజ్డ్ గా వెళ్ళాయో ఈ అపీలేట్ కోర్ట్ డెసిషన్ ప్రకారం ఇప్పుడు ఏ అనాథరైజ్డ్ పర్సన్ ఆ అమౌంట్ హోల్డ్ చేయడానికి, సో నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తిరిగి ఇప్పించేసేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్ ఇస్ అండర్ సెక్షన్ 144. సో ఈ సెక్షన్ 144 కింద ఎటువంటి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రెస్టిట్యూషన్ కోసం కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చినా అవన్నీ డిగ్రీ కిందనే భావించండి అని చెప్పి చెబుతోంది. సో 2 అంశాలు డీమ్డ్ డిగ్రీలోకి వస్తుంది. ఒకటి రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. ఈ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ ఏమిటి అంటే ప్లెయింట్ కొన్ని కారణాలతో మనం కోర్టులో ప్రెజెంట్ చేసినప్పుడు ఏవో కొన్ని డెఫిసిట్ రిక్వైర్మెంట్స్ మూలంగా వాటిని రిజెక్ట్ చేసేస్తుంది కోర్టు, ప్లెయింట్ ని యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడు రిజెక్ట్ చేసేస్తుంది అనే అంశాలు ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఆర్డర్ 7 రూల్ 11 లో చెప్తారండి. ఏ సందర్భాల్లో ఒక ప్లెయింట్ ని రిజెక్ట్ చేస్తారు అనేది అక్కడ ఒక 6 సందర్భాలు చెప్తారు. ఆ 6 సందర్భాల్లో కోర్ట్ అయితే ప్లెయింట్ ని రిజెక్ట్ చేసేస్తుంది. అది కోర్ట్ ఫీ కట్టలేదనో, ఇన్సఫిషియెంట్లీ స్టాంప్డ్ అని, ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఆ రీజన్స్ కి ప్లెయింట్ తిరస్కరిస్తుంది కోర్ట్ యాక్సెప్ట్ చేయకుండా. సో అలాంటి తిరస్కరిస్తూ ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉన్నిందో దాన్ని కూడా డిగ్రీ కిందనే తీసుకోండి, భావించండి అని చెప్పి చెబుతుంది అనమాట. సో వీ కెన్ ఫైండ్ 3 kinds of decrees like preliminary decree, final decree and partly preliminary and partly final. ఇవి కాక ఈ 2 అంశాల కింద ఇచ్చిన ఆర్డర్స్ ని కూడా డిక్రీస్ కిందనే భావించండి అని చెప్పి చెప్తోంది. దిస్ ఇస్ అబౌట్ ద డెఫినిషన్. ఇంకా ఏం చెప్తుందంటే ఇట్ షల్ నాట్ ఇంక్లూడ్, ఇప్పుడు ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి డిగ్రీ కింద ఇప్పుడు దాకా చదువుకున్నాం, కానీ ఏమి ఇంక్లూడ్ కావు అనేది ఈ కిందని చెప్తారనమాట. ఇట్ షల్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇస్ ఆబ్వియస్లీ డెసిషన్ ఆఫ్ కోర్ట్ అండి. ఎనీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ విచ్ అన్ అపీల్ లైస్ as an appeal from an order. ఇప్పుడు మనం ఆర్డర్ 44 లో చదువుకుంటాం, అన్ని ఆర్డర్స్ మీద మనం అపీల్కి వెళ్ళొచ్చా అంటే నో. కొన్ని ఆర్డర్స్ మీద అయితే మనం అపీల్కి వెళ్ళడానికి ఉండదు, అది ఈ కోడే నిషేధిస్తుంది అనమాట. రైట్, అలాంటి అపీలబుల్ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి అపీల్కి వెళ్తే అందులో వచ్చిన ఆర్డర్స్ ఏమైతే ఉండినాయో వాటిని డిగ్రీ కింద అయితే కన్సిడర్ చెయ్యము. అవి అపీలబుల్ ఆర్డర్స్ అండ్ దాంట్లో వచ్చిన డెసిషన్ ఆర్డర్ కింద తీసుకుంటాం తప్ప డిగ్రీ కింద తీసుకోవడానికి లేదు. సో
ఎనీ అడ్జుడికేషన్ ఫ్రమ్ విచ్ an appeal lies as an appeal from an order. అంటే కోర్ట్ నుంచి ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ మీద మళ్ళీ అపీల్కి వెళ్తే ఆ అపీల్లో వచ్చిన ఆ డెసిషన్ ఏమైతే ఉన్నిందో దాన్ని ఆర్డర్ కింద భావిస్తాం తప్ప డిక్రీ కింద భావించడానికి లేదు. అది ఒక ఎక్సెప్షన్. రెండు చెప్తుంది ఎనీ ఆర్డర్ ఫర్ డిస్మిసల్ ఆఫ్ డిఫాల్ట్. అంటే ఇప్పుడు ఏ అంశాల కింద సూట్ ని డిస్మిస్ చేసేస్తారు అనేది మనకి ఆర్డర్ 9 లో దొరుకుతాయి. కొన్ని అంశాలు ఉంటాయండి. కొన్ని సిచ్యుయేషన్స్ లో కొన్ని సూట్స్ ని డిస్మిస్ చేసేస్తుంది కోర్ట్. అవి ఏ అంటే అక్కడ ఆర్డర్ 9 లో చదువుకుంటాం. అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ లోను ఎవరైతే సూట్ ఫైల్ చేశారో వాళ్ళే కోర్ట్ ముందుకు రాకపోతే కోర్ట్ ఇంకా సూట్ ఎందుకు నడిపిస్తుంది, డిస్మిస్ చేసేస్తుంది. అట్లా అన్నమాట. కొన్ని రూల్ 3 కింద, రూల్ 2 కింద, రూల్ 5 కింద అండ్ అగైన్ రూల్ 8 కింద ఇట్లా ఆర్డర్ 9 లో చెప్తారనమాట. ఆ రూల్స్ కింద అయితే కన్సర్న్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వనందుకు సూట్ అయితే డిస్మిస్ చేసిస్తారు. అలా డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే అనిందో డిఫాల్ట్ మూలంగా డిస్మిస్ అయిన ఆర్డర్స్ ఏమైతే ఉంటున్నాయో అవి ఆర్డర్ కింద ఉంటాయి తప్పితే డిక్రీ అవ్వవు. సో ఈ రెండు అంశాలు డిక్రీ కింద రావన్నమాట. ఎనీ అడ్జుడికేషన్ ఫ్రమ్ విచ్ an appeal lies as an appeal from an order and any order of dismissal of default కింద డిస్మిస్ చేసేసిన ఆర్డర్ ఏమైతే ఉందో అవి కూడా డిగ్రీ కిందన రావు. ఈ రెండు ఎక్సెప్షన్స్. సో దే ఆర్ నాట్ డిగ్రీస్ అనమాట. అండ్ ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకొంచెం అంటే ఇంకా అవగాహన కాని సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో లేదంటే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చట్టం ఎక్స్ప్లెనేషన్ ఫామ్ లో ఇంకా కొంచెం అడిషనల్ పాయింట్స్ పెడుతుంది అనమాట. ఏం పెట్టింది ఇక్కడ అంటే డిగ్రీస్ ప్రిలిమినరీ. ఎప్పుడు డిగ్రీ అంటే ప్రిలిమినరీ డిగ్రీ అని చెప్పారు కదా పైన, ఇట్ మేబీ అయితే ప్రిలిమినరీ ఆర్ ఫైనల్ అని చెప్పారు కదా. డిగ్రీ ప్రిలిమినరీ ఎప్పుడు అవుతుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తారనమాట. డిగ్రీ ఇస్ ప్రిలిమినరీ when further proceedings have to be taken before the suit can be completely disposed of. అంటే ప్రిలిమినరీ డిగ్రీకి ఇక్కడ నిర్వచనం ఇస్తున్నారు. సో ప్రిలిమినరీ డిగ్రీ అంటే ఏమవుతుందంటే ఏ డిగ్రీలో అయితే ఇది కూడా డిగ్రీయే కాబట్టి ఇక్కడ కూడా ఫైనల్ ఎడ్యుకేషనే జరుగుతుంది. పార్టీస్ యొక్క రైట్స్ ని ఫైనల్ గా డిసైడ్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో అటువంటి డిగ్రీని ప్రిలిమినరీ డిగ్రీ కింద తీసుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సూట్ ని ఫైనల్ గా డిస్పోజ్ ఆఫ్ చేయదు. పార్టీస్ యొక్క రైట్స్ ఏమైతే ఉన్నాయో అవైతే కన్క్లూసివ్ గానే డిటర్మిన్ చేస్తుంది కానీ ఆ సూట్ నైతే ఇంకా డిస్పోజ్ ఆఫ్ చేయదు. దాని మీద ఇంకా విచారణ జరిపి ఫైనల్ గా డిసైడ్ చేయాల్సిన ఇది ఉండినప్పుడు అటువంటి దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ అంటారు అని చెప్తుంది అనమాట. డన్. సో అటువంటి డిగ్రీస్ ఏమైతే ఉన్నాయో ప్రిలిమినరీ డిగ్రీ అవుతుంది. అండ్ ఫైనల్ డిగ్రీ ఏమవుతుంది అంటే ఒక డిగ్రీ ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనేది వీళ్ళు చెప్పరు కానీ అది మనకి 97 లో కనిపిస్తుంది ఒకటి. ఇంకా ఎప్పుడు ఫైనల్ అవుతుంది అని చూసుకోవచ్చు అంటే ఏ డిగ్రీ మీదకైతే అపీల్ టైం ఇస్తారో ఆ అపీల్ టైంలో కనుక అపీల్ చేసుకోకుండా ఉండుంటే ఇంకా ఆ డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. లేదా ఒక సూట్ ని ఫైనల్ గా డిస్పోజ్ ఆఫ్ చేసేసినప్పుడు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసినప్పుడు అప్పుడు కూడా అది ఫైనల్ డిగ్రీ కిందనే కన్సిడర్ చేయాలి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అగైనెస్ట్ గానో నాకు ఫేవరబుల్ గానో ఒక డిగ్రీ పాస్ చేసి ఉండినారు. నేను దాని మీద ఏ అపీల్కి వెళ్ళలేదు. నేదో డిగ్రీ హోల్డర్ వెళ్ళలేదు, నో జడ్జ్మెంట్ ఎట్ ఆల్ వెళ్ళలేదు. ఆ డిగ్రీని అయితే అమలు పరిచేస్తున్నారు. సో అది ఇంకా ఫైనల్ డిగ్రీ అయిపోతుంది బికాస్ నో వన్ హ్యాడ్ అపీల్డ్ ఆన్ ఇట్. లేదు ఒక సూట్ లోను ఫైనల్ గా మొత్తం అంతా విచారణ జరిపించేసి ఫైనల్ గా ఒక డిగ్రీ ఇచ్చేసారు. ఇంకా అప్పుడు కూడా డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. ఈ రెండు అంశాలు అయితే డిగ్రీ ఫైనల్ అవుతుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఫైనల్ డిగ్రీలో పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏముండదు. కానీ దిర్ ఇస్ మచ్ టు బి డిస్కస్డ్ ఆన్ ప్రిలిమినరీ డిగ్రీ. ఈ ప్రిలిమినరీ డిగ్రీ ఏ అంశాల్లో ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కి తెలిసే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఐల్ మేక్ ఎ షార్ట్ నోట్ ఆఫ్ ఇట్. ప్రిలిమినరీ డిగ్రీ అంటే ఏమిటి అంటే చెప్పాను, ఏ అంశం మీద అయితే పార్టీస్ యొక్క రైట్స్ ని కన్క్లూసివ్ గా డిటర్మిన్ చేస్తుంది కానీ సూట్ నైతే ఫైనల్ గా డిస్పోజ్ ఆఫ్ చేయదు. ఇంకా దాని గురించి డిసైడ్ చేయాల్సిన అంశం ఏదో ఒకటి ఉండి అటువంటి డిగ్రీ కనుక పాస్ చేసి ఉండుంటే దాన్ని ప్రిలిమినరీ అంటే ఇనిషియల్ డిగ్రీ అనమాట.
ఎస్, అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ప్రిలిమినరీ డిగ్రీ? ఒక డిగ్రీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటే, ఒక డిగ్రీయే ఇచ్చేసే అంశాలు ఉండుంటే అదే ఇచ్చేసి ఉండును కదా. అట్లా ఇచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తుంది. దాని మీద ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ కి ఏం గ్రీవియన్స్ లేదు అనుకుంటే దాన్ని ఫైనల్ చేసేస్తుంది. లేదు గ్రీవియన్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఆ డిగ్రీ మీద అపీల్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు ఏ ఏ అంశాల మీద ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు అనేది ఎక్కడ రాసి ఉంటుంది? కెన్ ఎనీవన్ మెన్షన్? ప్రిలిమినరీ డిగ్రీస్ మనం ఎక్కడ చూడొచ్చండి? I'll tell you. Interlocutory applications. Pardon? Come again? Before final degree. Yes, madam. అదే సార్, ప్రిలిమినరీ డిగ్రీ ఏ ఏ సూట్స్ లోను ఇవ్వవచ్చు, ఎటువంటి నేచర్ ఆఫ్ సూట్స్ లోను ప్రిలిమినరీ డిగ్రీ ఇవ్వవచ్చు, ఎక్కడ మెన్షన్ చేసింది, అసలు ఆ ప్రొవిజన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎవరికైనా ఐడియా ఉందా అని అడిగా. మ్యామ్ పార్టీషన్ సూట్స్ లో అథెంటికేట్ రూల్ గానీ ఆర్డర్ గానీ సెక్షన్ గానీ ఏమైనా చెప్పగలరా? ప్రొవిజన్ ఆఫ్ లా చెప్పగలరా? రూల్ 5 మ్యామ్. అమ్మో, I'll tell you. We can find this in Audit 20. Most of the, 80% of advocates ఇది గమనించుకోరండి, జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ కూడా. అండ్ వీ కెన్ ఫైండ్ దిస్ ప్రిలిమినరీ డిగ్రీస్, ఏ ఏ అంశాల మీద ప్రిలిమినరీ డిగ్రీస్ మ్యాండేట్ గా ఇవ్వాలనేది ఆడిట్ 20లో మనకి దొరుకుతుంది. ఆడిట్ 20 దేనికోసం చెప్తుంది అంటే జడ్జ్మెంట్ కోసం చెప్తుంది. జడ్జ్మెంట్ కి సంబంధించి జడ్జ్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజుల్లోగా ఇవ్వాలి, జడ్జ్మెంట్ లో ఏ ఏ అంశాలు ఉండాలి, ఇవన్నిటికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని ఆడిట్ 20లో ఉంటాయన్నమాట. సో అటువంటి జడ్జ్మెంట్ కి సంబంధించిన ఎసెన్షియల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రొవిజన్స్ లో రాసి ఉంటుంది. సో కెన్ యూ ప్లీజ్ డిస్ప్లే ఆడిట్ 20 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, ఇఫ్ పాసిబుల్? I'll tell you. అంటే చూపించి చెప్తే క్లారిటీ ఉంటుంది, లేదంటే మీ దగ్గర బెరాక్స్ ఉంటే యూ కెన్ గో త్రూ ఇట్. ఆడిట్ 20 రూల్ 12 ఉంటుందండి. అది సూట్స్ ఫర్ పొజిషన్ అండ్ మెయిన్ ప్రాఫిట్స్. మన ప్రాపర్టీ ఎవరైనా ఆక్యుపై చేసిస్తే అన్ఆథరైజ్డ్ గా, నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని చెప్పి మన పొజిషన్ కి వేసుకునే సూట్స్ ఏమైతున్నాయో, అండ్ ఆ ప్రాపర్టీ కనుక ఏదైనా ప్రాఫిట్ సీల్ చేస్తుంటే, రెంట్స్ వస్తున్నా దాని మీద, లేదంటే అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే దాని మీద ఏమైనా ప్రొడ్యూస్ వస్తున్నా, అది ఆ పర్సన్ ఆక్యుపై చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అన్ఆథరైజ్డ్ గా దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ అన్ని అనుభవిస్తుంటే ఆ ప్రాఫిట్స్ ని కూడా తిరిగి ఇప్పించండి అని చెప్పి ఇటువంటి సూట్స్ ఏమైనా ఫైల్ చేస్తే, అటువంటి సూట్స్ లోను డైరెక్ట్ గా ఫైనల్ డిగ్రీ ఇవ్వరు, ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, మనం ప్రాఫిట్స్ అడిగాం కదా, ఇంత రావాలి అని చెప్పి మనం రాసిస్తాం. ఇదిగోండి 5 ఏళ్లకి నాకు ఒక మామిడి తోట ఉంది, ఒక పర్సన్ బి అనే వ్యక్తి అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసేసి 5 సంవత్సరాల పాటు దాన్ని అనుభవించారు, దాని మీద వచ్చిన ప్రొడ్యూస్ అంతా నాకు సంవత్సరానికి ఒక 10 లక్షల ఈల్డ్ వస్తుంది మామిడి తోట మీద. సో ఇతను 5 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి 50 లక్షలు వస్తుంది, విత్ ఇంట్రెస్ట్ 65 లక్షలు 70 లక్షలు క్లెయిమ్ చేశాను అనుకోండి. సో కోర్టు వెంటనే 70 లక్షలకి ఇచ్చేస్తుందా విచారణ జరిపించి అంటే, నో, అది చూసి అప్రాక్సిమేట్ గా ఇంతకైతే ఇవ్వచ్చు. నేను ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 లక్షల ఈల్డ్ కంపల్సరీ వచ్చేస్తుంది, 10 లక్షలే వస్తుంది అని లేదు కదా. ఒక సంవత్సరం ఏ తుఫాన్లో అవ్వచ్చు, అసలు పంట రాకపోవచ్చు, 2 లక్షలే రావచ్చు, లేదా ఒక ఇయర్ లో పంట బాగా పండి 15 లక్షలు రావచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ. తో దాని మీద విచారణ జరిపించి ఫైనల్ గా ఎంత రావాల్సి ఉంటుంది అనేది తర్వాత డిసైడ్ చేస్తుంది. కానీ కోర్ట్ అయితే ఇంత అమౌంట్ అయితే రావాల్సి ఉంది, నేను ఎడ్యుకేషన్ జరిపిన తర్వాత మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మీదకి కోర్టు వారికి అనిపించింది ఏమిటంటే ఇంత అమౌంట్, ఒక 25 లక్షలు అయితే మీకు రావాల్సి ఉంటుంది అని నేను ఇనిషియల్ గా ఒక డిగ్రీ ఇస్తాను. దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ అంటారు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ దాన్ని ఫైనల్ చేసిస్తాను. లేదు ఈదర్ ఆఫ్ ద పార్టీస్ కి ఆబ్జెక్షన్ ఉందనుకో, వాళ్ళు అపీల్కి వెళ్తారు. అరే నేను 50 లక్షలు అడిగితే 70 లక్షలు అడిగితే మరి 25 లక్షలు ఇచ్చారండి, ఈ లోయర్ కోర్టు ఈ అంశాన్ని గ్రహించలేదు, ఇదిగో ఈ ఇయర్ లో నేను అకౌంట్స్ చూపించాను, ఈ ఇయర్ లో ఈ అకౌంట్స్ వీటి ప్రకారం అంతా ఐ షుడ్ గెట్ 70 lakhs అప్రాక్సిమేట్లీ అని చెప్పి వాళ్ళు ఏమైనా అపీల్కి వెళ్ళారనుకో, దాని మీద మళ్ళీ కన్సిడర్ చేసి ఇంకా ఏమైనా అంటే, ప్రిలిమినరీ డిగ్రీ ఎందుకు ఇస్తారంటే నేను రూల్ అవుట్ చేయలేను, ఎస్ 70 లక్షలు వస్తాయి లేకపోతే 25 లక్షలు వస్తాయి, నేను ఇంతే ఇస్తాను మీకు అని అట్లా చెప్పలేను. ఒక ఆప్షనల్ గా నాకు కోర్టు వారికి ఎంత అయితే ఇవ్వాలని అనిపించిందో యాజ్ పర్ ద ఎవిడెన్స్ అంతైతే అవార్డ్ చేస్తుంది. మీకు దాని మీద గ్రీవెన్స్ ఉంటే ఈదర్ ఆఫ్ ద పార్టీస్ కెన్ గో ఫర్ అపీల్. సో అటువంటి సందర్భాల్లో ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తుంది అనమాట.
లేదు ఇంకే అంశాలు ఇవ్వచ్చు అంటే ఆర్డర్ 20 రూల్ 13లో అడ్మినిస్ట్రేషన్ సూట్స్ అని ఉంటాయి. అవన్నీ అక్కడ ఆర్డర్స్ చదువుకున్నప్పుడు డీటెయిల్ గా చెప్తాను. బట్ అడ్మినిస్ట్రేషన్ సూట్ అంటే ఎవరైనా వ్యక్తి కోర్టులోను సూట్ నడుస్తుండగా చనిపోయి వారికి వారసులో ఎవరో లేరనుకోండి, ఇప్పుడు ఆ ప్రాపర్టీని చూడడానికి ఎవరు ఉండరు, ఏ ప్రాపర్టీ అబేయన్స్ లో ఉంచకూడదు ఆనర్ లేకుండా, కాబట్టి ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడడానికి కోర్టు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే అపాయింట్ చేస్తారు. సో అటువంటి ప్రాపర్టీస్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ సూట్ లోను ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకో దానికి సంబంధించి కూడా స్ట్రైట్ అవే ఫైనల్ డిగ్రీ ఇవ్వరు, ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు. ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే యూ కెన్ గో, ఇదే పార్టీ కెన్ గో ఫర్ అపీల్. సో అటువంటి అంశాల్లో కూడా ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు. అండ్ రూల్ 14, ఇదే ఆర్డర్ 20లో రూల్ 14లో ప్రియాంప్షన్ సూట్స్ అని ఉంటాయి. అంటే ఒక పార్టీకి ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు ఫస్ట్ కొన్ని క్వాలిటీ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ కి అయితే ఫస్ట్ వాళ్ళకి ఆఫర్ చేయాలి, వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళని గుడ్, వాళ్ళకి ఆబ్జెక్షన్ లేకపోతే అప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట. సో ఇలాంటి రైట్ ప్రియాంప్షన్ అంటే ప్రిఫరెన్షియల్ రైట్ అనమాట. అలాంటి ప్రిఫరెన్షియల్ రైట్స్ కోసం ఎవరైనా సూట్స్ ఫైల్ చేస్తే దానికి సంబంధించి డెసిషన్ కూడా స్ట్రైట్ అవే ఇచ్చేసాడు, ఫైనల్ డిగ్రీ ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారనమాట. ఆబ్జెక్షన్ ఉంటే ఐ కెన్ ఎనీ ఆఫ్ ద పార్టీ కెన్ గో ఫర్ అన్ అపీల్. సిమిలర్లీ రూల్ 16 లోను అకౌంట్స్ కి సంబంధించి పార్ట్నర్షిప్స్ ఉంటాయి కదా, సారీ రూల్ 16 ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, వాళ్ళ మధ్యలో కూడా ఏమైనా తగాదా వచ్చినప్పుడు, ఏదైనా అమౌంట్ సెటిల్ చేయాల్సి వచ్చినప్పుడు అందులో కూడా ప్రిలిమినరీ డిగ్రీ ఫస్ట్ ఇస్తారు. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ దాన్ని ఫైనల్ చేస్తారు, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ అన్ అపీల్. అండ్ దెన్ రూల్ 18 లో కూడా దిస్ ఇస్ అబౌట్ పార్టిషన్. రూల్ 18లో మన పార్టిషన్ కి కూడా సూట్స్ వేస్తాం కదా, వేసినప్పుడు ఏం చేస్తారంటే నాకు ఇంత షేర్ కావాలని అడుగుతారు. ఇఫ్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ ద ఎవిడెన్స్ పర్మిట్, మీరు ఎంత అడిగారో అంత ఇవ్వచ్చు. లేదు కోర్టు వారికి ఆ ఎవిడెన్స్ ప్రకారం ఎంత రావాల్సి వస్తుందని వారు భావిస్తే అంత షేరే ఇచ్చారనుకోండి, ఫస్ట్ అది అటువంటి షేర్ అలాట్ చేస్తూ ప్రిలిమినరీ డిగ్రీ పార్టిషన్ సూట్ లో కంపల్సరీగా ఇచ్చే తీరాలి, స్ట్రైట్ అవే ఫైనల్ డిగ్రీ ఇవ్వడానికి లేదు. సో పార్టిషన్ సూట్స్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు. ఎస్ మీరు ఇంత షేర్ అడుగుతున్నారు, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఎస్ మీరు అడిగినంత షేర్ ఇస్తారు. ఇఫ్ యు ఆర్ంట్ ఎలిజిబుల్, అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ కోర్టు వారు ఎంత ఇవ్వాలని భావిస్తే వారు అంత షేర్ అయితే మీకు అలాట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ అగ్రీడ్ బై ఇట్, యూ గో ఫర్ అన్ అపీల్. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, దాన్ని ఫైనల్ చేస్తూ ఫైనల్ డిగ్రీలో ఏం చేస్తారు పార్టిషన్ సూట్ లో అంటే అక్కడ ఏముండదు, క్లరికల్ వర్క్ లాంటిది ఉంటుంది, లైక్ మీట్స్ అండ్ బౌన్స్ తోను దాన్ని డివైడ్ చేసేసి ఆ పార్టీకి అప్పచెప్తారు ఫైనల్ సూట్ లో. కానీ ఫస్ట్ మీకు రావాల్సిన షేర్ అయితే ఎంతైతే ఉన్నిందో అదైతే ప్రిలిమినరీ డిగ్రీలోనే డిసైడ్ చేసి అవార్డ్ చేస్తారు. అది ఇఫ్ మీరు ఓకే విత్ ఇట్ ఆర్ ఓకే విత్ ఇట్ కాదా అనేది సెకండరీ థింగ్. తో పార్టిషన్ సూట్ లో అయితే కంపల్సరీ ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చే తీస్తారు. ఇవి కాక ఇంకా ఎందెందులో రావచ్చు, ఇంకెందులో అయినా రావచ్చా అండి ప్రిలిమినరీ డిగ్రీ ఇవి కాక? ఎనీ గెస్, ఎనీ ఐడియా? ల్యాండ్ లార్డ్ టెనెంట్స్ లో కూడా రావచ్చు కదా మేడం? Yes, mortgage. A very other important concept is mortgage. Mortgage suits lo kuda, and you have to know the pronunciation of this. It is not mortgage. MORT ఉన్నంత మాత్రాన mortgage అని చదవకూడదండి. T is silent, అంటే T లేనట్టే చదవాలి. ఇట్స్ mortgage అన్నమాట. సో ఆ mortgage suits లో కూడా ప్రిలిమినరీ డిగ్రీ ఫస్ట్ ఇస్తారు. mortgage suits ఏముంటాయంటే again if you people are well with it, okay, otherwise I'll give you a small description of it. మార్గేజ్ సూట్స్ అంటే ఏముంటాయి, మనం ఒక ప్రాపర్టీని డబ్బు కోసం తనఖా పెట్టుంటాం, అంటే వేరే వారికి ఇచ్చి దాని మీద మనం డబ్బు తీసుకొని ఉంటాం. సో అక్కడ అందులో సూట్స్ ఏముంటాయంటే 2 రకాల సూట్స్ ఉండొచ్చు. ఒకటి ఫోర్క్లోజర్, 2 రిడమ్షన్ సూట్స్ ఉంటాయి. ఓకే, ఫోర్క్లోజర్ అండ్ సేల్ ఎప్పుడు కలిపే ఉంటుంది, రిడమ్షన్ అంతా ఒక సూట్ ఉంటుంది. రిడమ్షన్ ఎవరి రైట్ అంటే మార్గేజ్ రైట్. ఎవడైతే తనఖా పెట్టున్నారో వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీని విడిపించుకునే రైట్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ లేదు బికి తన ఆస్తో ల్యాండ్ ఏదో తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఉండినారు. ఆ డబ్బులు చెప్పిన టైంకి పే చేసినా సరే వారు బి ఎవరైతే ఉన్నారో మార్గేజ్ తన ప్రాపర్టీ తిరిగి తనకి అప్పగించట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే రిడాంప్షన్ సూట్. రిడాంప్షన్ అంటే విడిపించుకోవడం, నా ప్రాపర్టీని అతని చెర నుంచి విడిపించి నాది నాకు ఇప్పించండి అని చెప్పి మార్గేజ్ ఫైల్ చేసుకునే సూట్ ఏమైతే ఉందో ఇట్ విల్ బి సూట్ ఫర్ రిడాంప్షన్ అనమాట. లేదు
మార్గేజీయే ఉన్నారు. చూస్తారు మార్గేజ్ పెట్టి 30 సంవత్సరాలు అయింది, మార్గేజ్ పెట్టి 40 సంవత్సరాలు అయింది. అతను రారు, డబ్బు కట్టరు, ఏమీ తేల్చరు. ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఇతను తనగా పెట్టుకొని ఏం ఉపయోగం ఇతనికి? ఆ ప్రాపర్టీ జోలికి ఇతను వెళ్ళలేదు. వన్స్ ఎ మార్గేజ్ ఇస్ ఆల్వేస్ ఎ మార్గేజ్ అని టీపీ యాక్ట్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మార్గేజ్ ఎప్పుడు దాని రూపం మార్చదు. ఒకసారి మార్గేజ్ పెడితే అది దాని చెరవిడినంత కాలం అది మార్గేజ్ గా ఉండాల్సిందే, కానీ అది రూపాంతరం చెందదు. మార్గేజ్ ఇస్ ఆల్వేస్ ఏ మార్గేజ్. అంటే అది విడిపించుకునేదాకా, లేదంటే కోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టేసి అది ప్రాపర్టీని సేల్ చేసుకొని ఇది చేసుకోవాలి తప్పితే, ఈ మార్గేజీకి అయితే దాని మీద ఇతరత్ర అంటే పర్సనల్ గా వెళ్ళిపోయి అతను డబ్బు కట్టలేదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూసి ఆ ప్రాపర్టీని అతను అమ్మేసుకోవడానికి లేదు. అతను ఏం చేసినా సరే త్రూ కోర్ట్ చేసుకోవాల్సిందే. సో ఆ మార్గేజీ వెయిట్ చేస్తారు. అతని లిమిటేషన్ పీరియడ్ కూడా అయిపోతుంది. స్టిల్ ద మార్గేజర్ డజంట్ కమ్ టు రిడీమ్ హిస్ ప్రాపర్టీ. అప్పుడు మార్గేజీకి ఉండే రైట్ ఏమిటి అంటే ఫోర్ క్లోజర్కి వేసుకుంటారు. ఎందుకంటే అతను వచ్చి మళ్ళీ ఫ్యూచర్ లోను ఎప్పుడు దీన్ని విడిపించుకుంటాను అని అడగకుండా అతని రైట్ ని క్యాన్సిల్ చేయండి, విడిపించుకునే హక్కు అతనికి లేకుండా చేయండి. బికాస్ ఇంత టైం అయిపోయింది, 30 years అయిపోయింది, 40 years అయిపోయింది, ఆల్మోస్ట్ 50th year కూడా రన్నింగ్ అనుకోండి. ఇంకా అతనికి విడిపించుకునే ఏ మాత్రం రైట్స్ లేవు. హీ లాస్ట్ ఆల్ హిస్ రైట్స్ టు రిడీమ్ హిస్ ప్రాపర్టీ. తో దీన్ని నాకు జప్తు చేసి దాన్ని అమ్మేసి దాని ప్రొసీడ్స్ ఏమైతే ఉండేనాయో నాకు ఇప్పించండి. బికాస్ ఇంత అయితే మార్గేజ్ అమౌంట్ అయితే ఇంత ఉంది, అదైతే నాకు ఇప్పించండి అని చెప్పి కోర్టులో పెట్టుకుంటారు. సో మార్గేజ్ కి సంబంధించి 2 సూట్స్ అయితే ఉంటాయన్నమాట, ఫోర్ క్లోజర్ అండ్ సేల్ లేదా రిడాంప్షన్. సో ఇటువంటి వాటిలో కూడా సూట్స్ ఫైల్ అయినప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ఇనిషియల్ గా ప్రిలిమినరీ డిగ్రీ మ్యాండేట్ గా ఇస్తుంది. ఫోర్ క్లోజర్ అనుకోండి, సారీ రిడమ్షన్ అనుకోండి, నేను డబ్బు కట్టాను, అతను నాకు విడిపించట్లేదు అనుకోండి, ప్రిలిమినరీ డిగ్రీలో ఏమి ఇస్తా అంటే ఎస్, సో అమౌంట్ అంతా ఏమైతే ఉందో అది డిపాజిట్ చేస్తాడు కోర్టులోను, ఇచ్చేసేయండి అతని ప్రాపర్టీ బ్యాక్ అని ఆర్డర్ ఇస్తారు. ఫాలో అయ్యారా, వెల్ అండ్ గుడ్, ఫైనల్ డిగ్రీ అయిపోతుంది. లేదు ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉంటే అపీల్కి వెళ్ళి కొట్టుకోండి, సెకండరీ. అండ్ దెన్ ఫోర్ క్లోజర్ విషయానికి వస్తే సర్టన్ పీరియడ్, అపీల్ పీరియడ్ దాకా చూస్తుంది. ఎస్, యూ డోంట్ హ్యావ్ రైట్ టు రిడీమ్ యువర్ ప్రాపర్టీ బ్యాక్, దీన్ని ఫోర్ క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఆ సేల్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా దాని డేట్స్ అవి అనౌన్స్ చేసేస్తారు, సేల్ ప్రొక్లైమ్ చేస్తాను అని చెప్పి ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేస్తారు. ఇంత టైంలోగా మీరైతే ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నాను, వచ్చి రిడీమ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే నేను మీ రైట్ ని ఫోర్ క్లోజ్ చేసేస్తున్నాను, ప్రిలిమినరీ డిగ్రీ అయితే ఇస్తారు. సో కన్సర్న్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు అపీల్కి వెళ్ళండి. సో మార్గేజ్ సూట్స్ లో కూడా ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చే తీరుతారు. ఇవన్నిటిలో మనకి ప్రిలిమినరీ డిగ్రీస్ తటస్థపడతాయి. సో ఇక్కడ కూడా ప్రిలిమినరీ డిగ్రీస్ లో కూడా ఒక పార్టీస్ యొక్క రైట్ కన్క్లూసివ్ గా డిటర్మిన్ చేసే ఒక ఆర్డర్ ఇస్తుంది, కానీ సూట్ నైతే ఫైనల్ గా డిస్పోజ్ ఆఫ్ చేయలేదు. అది ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద ప్రిలిమినరీ డిగ్రీ అండ్ ఇఫ్ యు ఫాలో ద ప్రిలిమినరీ డిగ్రీ ఆర్ ఈదర్ ఆఫ్ ద కేస్ ఇఫ్ యు గో ఫర్ అపీల్ లో ఏమైతే వస్తే దాన్ని బట్టి ఫైనల్ డిగ్రీ అయితే కంపల్సరీ ఇచ్చే తీరాలి. ఐ హ్యాడ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ మై సీనియర్, లైక్ ప్రిలిమినరీ డిగ్రీ ఎక్కడైతే మెన్షన్ చేశారో అక్కడ ఫైనల్ డిగ్రీ ఉండి తీరాల్సిందే, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ మార్గేజ్, రైట్ అని నా కంటెన్షన్. మా సీనియర్ చెప్తారు లేదండి ప్రిలిమినరీ డిగ్రీలో కనుక ఏమైతే ఆర్డర్ వచ్చిందో దాన్ని అబాయిడ్ చేసిస్తే ఇంకా ఫైనల్ డిగ్రీకి వెళ్ళక్కర్లేదు అని చెప్పి మా సీనియర్ అంటారు. దీనికి సంబంధించి కేసు లాస్ ఉన్నాయి, నేను గ్రూప్స్ లో పోస్ట్ చేస్తాను. యాజ్ ఫర్ యాజ్ మై కంటెన్షన్ ఇస్ కన్సర్న్, ప్రిలిమినరీ డిగ్రీ అంటే చచ్చినట్టు ఫైనల్ డిగ్రీ ఉండి తీరాల్సిందే. ఇది సుప్రీం కోర్టు కూడా చెప్పింది. మీకు కావాలనుకుంటే ఆ కేసులో జాట్ చేసుకోండి ఇఫ్ యు డోంట్ మైండ్, సమ్వేర్ ఓవర్ దేర్. రైట్, ఆ కేసులో లక్ష్మి అండ్ అదర్స్ వర్సెస్ జే సంకప్ప, ఆల్వా అండ్ జనరల్, ఇది 1989 లో సుప్రీం కోర్ట్ కేసులో ఉంది. అందులో చెప్పున్నారు ఎక్కడైతే ప్రిలిమినరీ డిగ్రీ ఉన్నిందో అక్కడ ఫైనల్ డిగ్రీ ఉండి తీరాల్సింది. ఈ కేసులో కాదని మర్చిపోయాను, వన్స్ గివ్ మీ మూమెంట్. I'll post it అండి. మొత్తానికి సుప్రీం కోర్ట్ అయితే చెప్పింది స్ట్రైట్ అవే ప్రిలిమినరీ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు, అది ఫైనల్ డిగ్రీ పాస్ చేసి తీరాల్సిందే. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ప్రిలిమినరీ డిగ్రీ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని చెప్పండి, దానికైతే ఫైనాలిటీ ఇచ్చి తీరాల్సిందే.
ప్రిలిమినరీ డిగ్రీ స్ట్రేట్ అవే ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ మార్గేజ్ అండ్ పార్టిషన్ కూడా. ఓకే, Mortgage and partition, madam. మార్గేజ్ కూడా. మార్గేజ్ లోను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, రిడమ్షన్ కి వేసుకున్నారండి, వారు ఇచ్చేసారు అనుకో మార్గేజ్, నా డబ్బు నాకు కట్టేసినప్పుడు ఇంట్లో గొడవ ఎందుకని, ప్రాపర్టీ తిరిగి ఇచ్చేసాను అనుకోండి, సూట్లు గొడవలు ఎందుకని, అక్కడితో రిజాల్వ్ అయిపోయింది కదా. కానీ యూ హ్యావ్ టు మళ్ళీ దాని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటుంది, దానికి ఫెనాల్టీ ఇచ్చే ప్రొసీడింగ్స్ కోర్ట్ నుంచి అయితే తీసుకొని ఉండి తీరాల్సింది. స్ట్రైట్ అవే ప్రిలిమినరీ డిగ్రీ ఎప్పుడు ఫైనల్ కాదు, దాన్ని ఫైనాలిటీ చేయాల్సిందే కోర్టులో. ప్రిలిమినరీ డిగ్రీని ఫైనల్ చేయనివ్వండి, అది వేరే సంగతి, కానీ ఓన్లీ ప్రిలిమినరీ డిగ్రీ అయితే ఉండదు అనేది నా కంటెన్షన్. అది ఇట్ హ్యాస్ టు బి, మీరు మీ సీనియర్స్ అడిగి డిసైడ్ చేసుకోండి. ప్రిలిమినరీ అంటేనే దాని అర్థం అది ప్రిలిమినరీ, there has to be some finality to such decree, right? ఈ ఆర్గ్యుమెంట్ స్టిల్ డే మా సీనియర్ కి నాకు జరుపుకున్నాం, అది అక్కడికి సస్పెండ్ చేశాను, బికాస్ నేను ఎదురు చెప్పే యూనో ఆ సంస్కారం అయితే నాకు ఇల్ సంస్కారం లేదు కాబట్టి నేనైతే ఎదురు చెప్పలేదు. నా కంటెన్షన్ అయితే ఇది, యూ ఫైండ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఓన్ సీనియర్స్ లైక్ ఆర్ సమ్ అదర్ వెల్-versed పర్సన్స్. అండ్ ఇది సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది, ఓన్లీ ప్రిలిమినరీ డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు, ఫినాలిటీ అయితే ఉండాల్సిందే, ఫైనల్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ అయితే ఉండాల్సిందే అని అయితే సుప్రీం కోర్ట్ చెప్పింది. ఆ కేసులో నేను చూసి నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. సో దిస్ ఇస్ అబౌట్ ఫైనల్ డిగ్రీ. సో ఇంకా ప్రిలిమినరీ డిగ్రీ. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రిలిమినరీ డిగ్రీ అంటే లోయర్ కోర్ట్ ఇచ్చే డిగ్రీ మేడం? అంతే ఫస్ట్ కోర్ట్ ఇచ్చే డిగ్రీ మేడం? ఆబ్వియస్లీ yes. అంటే నెక్స్ట్ అపీల్ కి అంటే అప్పుడు అది ఫైనల్ డిగ్రీ అవుతుంది అది? మీరు అపీల్ కి వెళ్ళాలని లేదు, అదే కోర్టులో మామూలుగా నెక్స్ట్ స్టేజ్ అంటే ఫైనల్ డిగ్రీయా? ఫస్ట్ లోయర్ కోర్ట్ ఇస్తుంది, దాని ప్రిలిమినరీ డిగ్రీ అనుకుంటాం మనం. యూ కెన్ నాట్ కాల్ ఇట్ అ లోయర్ కోర్ట్, ఇనిషియల్ కోర్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అని అన్నానండి. ఇప్పుడు మనం ఒక లోయర్ కోర్ట్ అంటే ఎనీ కోర్ట్ కెన్ బి లోయర్ కోర్ట్ కదా, మేడ్ బి జెసిజే కోర్ట్, డివిజన్ జడ్జ్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇవన్నీ హైకోర్ట్ కి లోయర్ కోర్ట్స్ అవుతాయి కదా. సో ఏ కోర్ట్ ని లోయర్ కోర్ట్ అని మీరు అంటారు, యూ కెనాట్ కాల్ ఇట్ లోయర్ కోర్ట్, యూ షుడ్ కాల్ ఇట్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. ఏ కోర్టులో అయితే ఫస్ట్ టైం ఆ సూట్ ఫైల్ అయి ఉండిందో ఆ కోర్టులో అన్నమాట. ఆ కోర్ట్ కనుక ప్రిలిమినరీ డిగ్రీ ఫస్ట్ అయితే ఈ అంశాల్లో ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తుంది. ఇఫ్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ ఓకే, దాని ఫెనాల్టీకి తీసుకొచ్చే కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, దాని ఫైనల్ గా ఇది చేసుకోవాలి, ఆ ప్రొవిజన్స్ ని యూజ్ చేసుకొని. అంతేగాని స్ట్రేట్ అవే ప్రిలిమినరీ డిగ్రీ కింద అక్కడ వదిలేయడానికి లేదు, దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయడానికి లేదు. ఈ అంశం ఎక్కడ చెప్పింది అంటే దాని మీద కేసులో అయితే ఇదండి, లక్ష్మి అండ్ అదర్స్ వర్సెస్ ఏ సంగప్ప అనేది ఆ పోస్టింగ్ నేను ఇందులో పెడతాను గ్రూప్ లో. అందులో అయితే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే అట్లీస్ట్ ఇన్ పార్టిషన్ సూట్ స్ట్రైట్ అవే ప్రిలిమినరీ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఆ పర్టికులర్ కేసులో అయితే తేల్చే చెప్పింది అనమాట. సో దేర్ షుడ్ ఆల్వేస్ బి a final decree done following a preliminary decree. ఎక్సెప్షన్ ఒకటి మార్గేజ్ సూట్స్ లో ఉంటుంది. మార్గేజ్ సూట్ లో ఏముంటుందంటే ఆబ్వియస్లీ మీరు ప్రిలిమినరీ డిగ్రీకి ఈదర్ ఆఫ్ ద పార్టీస్ దే ఆర్ ఓకే విత్ ఇట్, దాని ఫెనాల్టీ తెచ్చుకోండి అంతే. బట్ ఫైనల్ గా అయితే చేసుకునే తీరాల్సింది. అంటే మాకు వీఆర్ ఓకే విత్ ద ఫైనల్ ప్రిలిమినరీ డిగ్రీ అండి, పార్టిషన్ సూటే కానివ్వండి, మార్గేజ్ సూటే కానివ్వండి, వీఆర్ ఓకే విత్ ద ప్రిలిమినరీ డిగ్రీ అండ్ ద డిసిషన్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఇంకా మెమో వేసుకుంటారు, ఏం వేసుకుంటారు, అక్కడ అన్ని అక్కడ ప్రొసీడింగ్స్ జరుగుతాయి అండ్ ఇట్ అటైన్స్ అ ఫైనాలిటీ అల్టిమేట్లీ. అండ్ దీనికి సంబంధించి ఏమిటంటే రీసెంట్ ఇది వరకు ఏం చేశారంటే ఫైనల్ డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకునేవారు పార్టీస్ అంటిల్ 99 or 2005, ఐ డోంట్ రిమెంబర్. నేను అది కూడా అథెంటికేట్ గా పోస్ట్ చేస్తాను, నాకు క్లియర్ గుర్తులేదండి. సో 2002 ఐ డోంట్ రిమెంబర్, నాకు స్ట్రైక్ అవుట్ కావట్లేదు ఇయర్. సుప్రీం కోర్టు ఆ డెసిషన్ ఇచ్చే ముందు వరకు అయితే కోర్టుకి పార్టీస్ అప్లికేషన్ పెట్టుకునేవారు, ఫైనల్ డిగ్రీ కోసం అప్లికేషన్ పెట్టుకునేవారు. కానీ సుప్రీం కోర్ట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ 2002 if I'm not wrong, 2002, 2019, 2022 నాకు గుర్తు రావట్లేదు, 2022 మోస్ట్లీ. నేను పోస్ట్ చేస్తాను 2022లోనే ఒక డెసిషన్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఏమని అంటే ఫైనల్ డిగ్రీ కోసం ఎవరు పార్టీస్ అప్లై చేయగలదు, ఇట్ ఈస్ సియోమోటో డ్యూటీ ఆఫ్ ద కోర్ట్, ఫైనల్ డిగ్రీ ఇచ్చి తీరాల్సిందే, పార్టీస్ అప్లై చేసుకోక్కర్లేదు, పర్టికులర్ గా అప్లికేషన్ పెట్టుకోక్కర్లేదు. కోర్టు మ్యాండేట్ డ్యూటీ ఎప్పుడైతే ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చిందో
It should be followed up by a final decree, irrespective of the application made by the parties అని చెప్పి 22 if I'm not wrong 2022లో సుప్రీం కోర్ట్ అయితే ఈ డెసిషన్ ఇచ్చింది. సో అప్పటి నుంచి కోర్ట్ సియోమోటో ఫైనల్ డిగ్రీ అవి ఇచ్చే తీరుతాయి. పార్టీస్ అప్లికేషన్ పెట్టుకున్నా పెట్టుకోకుండా సరే ఫైనల్ డిగ్రీ అయితే కోర్ట్స్ ఇచ్చే తీరాలి. డన్. వీటికి సంబంధించి కేస్ లాస్ నేను నా ఫ్రీ టైంలో నేను పోస్ట్ చేస్తానండి గ్రూప్స్ లో. మేడం అండ్ ఇంకా ప్రిలిమినరీ ఎస్ ఎన్ని రోజులకు ఈ ప్రిలిమినరీ డిగ్రీ ఫైనల్ డిగ్రీగా మారుతుంది మేడం? అంటిల్ I'll tell you on this. See, preliminary degree మీద ఏం అబ్జెక్షన్ లేదు, అపీల్ కి వెళ్ళలేదు అనుకోండి, అపీల్ టైం ఉంటుంది. లైక్ ఇట్ ఈస్ 90 days అండి. ఇఫ్ ఇట్ ఈస్ టు హై కోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ సార్ట్ ఆఫ్ థింగ్, సుప్రీం కోర్ట్ అని చెప్పరు కానీ హైకోర్ట్ కి కనుక అపీల్కి వెళ్ళాల్సి వస్తే 90 days పీరియడ్ ఇస్తారు. ఇంకా లోయర్ కోర్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, హైకోర్ట్ కన్నా సబార్డినేట్ కోర్ట్ కి అపీల్ చేసుకోవాల్సి వస్తే 30 days లోగా అపీల్ చేసుకోవాలి అని చెప్పి ప్రొవిజన్ ఉంది. ఇంకొక కాంటెక్స్ట్ లో అయితే ప్రిలిమినరీ డిగ్రీకి అపీల్ చేసుకోవడానికి టైమే లేదు అని చెప్పి చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. 90 days or 30 days ఇస్ అపీల్ పీరియడ్ అండి. ఓకే, ఈ టైంలోగా కనుక మీరు అపీల్ చేసుకోకుండా ఉండి ఫైనల్ డిగ్రీ కనుక పాస్ అయిపోతే ఇంకా మీరు ప్రిలిమినరీ డిగ్రీ యొక్క కరెక్ట్నెస్ ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పి ఒక ప్రొవిజన్ 97 లో ఉంటుంది. అది అపీల్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ 96 నుంచి నడుస్తాయి 99 దాకా. అందులో చెప్తాది 97 సెక్షన్ లోను చెప్తారు, ఒకసారి ప్రిలిమినరీ డిగ్రీ మీద మీరు అపీల్ కి వెళ్లకుండా ఫైనల్ డిగ్రీ వచ్చేదాకా ఊరుకొని ఫైనల్ డిగ్రీ కూడా కోర్ట్ పాస్ చేసేసిన తర్వాత నో నాకు ఈ ప్రిలిమినరీ డిగ్రీ మీద ఆబ్జెక్షన్ ఉంది, నాకు ఈ షేర్ కాదు అంత షేర్ రావాలి, నేను అప్పుడు ఆబ్జెక్ట్ చేయడం కుదరలేదు అందుకే నేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అని అనడానికి అయితే లేదు. ఫైనల్ డిగ్రీ వచ్చేసాక ప్రిలిమినరీ డిగ్రీ మీద ఆబ్జెక్షన్స్ తీసుకోవడానికి లేదు, కోర్ట్ ఎంటర్టైన్ చేయదు అని సెక్షన్ 97 చెప్తుందండి, నేను కాదు. డన్. ఇంకా ఏం చెప్పాల్సి ఉంటే ప్రిలిమినరీ డిగ్రీ కోసం ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. So this is about preliminary degree. ఇవి బోత్ ప్రాక్టీషనర్స్ కి అండ్ ఆస్పిరెంట్స్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ప్రొవిజన్స్ మీరు తెలుసుకుని తీరాల్సింది. అండ్ దెన్ ఇంకా ఫైనల్ డిగ్రీ అంటే ఏమిటి చెప్పాను. ఫైనల్ మేడం ఇంకో పాయింట్ మేడం ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు లోయర్ డిగ్రీ నుంచి అప్పీల్ కి వెళ్తాం కదా, అక్కడ 30 days 90 days లోపల లేకపోతే సెక్షన్ 5 పిటిషన్ వేస్తాం కదా, వేసినప్పుడు వాళ్ళు అది మీరు ఎప్పుడు వేసుకోవాలంటే ఫైనల్ డిగ్రీ పాస్ అవ్వక ముందు. ఒక్కసారి ఫైనల్ డిగ్రీ వచ్చేస్తే యూ కెనాట్ కంటెస్ట్. కానీ దీని మీద కూడా లైక్ డిస్కషన్స్ నడిచాయి. ఎందుకంటే అది ఆల్రెడీ మేము ఆబ్జెక్షన్ కి వెళ్ళాం, ప్రిలిమినరీ డిగ్రీ మీద నడుస్తోంది కదా అనినప్పుడు అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎస్ అప్పుడైతే ఛాన్స్ అయితే ఉంటుంది, బికాస్ మీరు ఆల్రెడీ ప్రిలిమినరీ డిగ్రీని ఫైనల్ డిగ్రీ రాకముందే కంటెస్ట్ చేశారు కాబట్టి ఈ ఫైనల్ మీకైతే ఆ రెస్ట్రిక్షన్ వర్తించదు అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. అంటే సెక్షన్ 5 క్యాన్సల్ అయ్యకుండా దాన్ని నెట్టుకుంటూ పోతూ ఉంటూ ఎప్పుడు దాన్ని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ అండి. మీరు నెట్టుకుంటూ పోవడానికి అవ్వదు, కోర్టు కూడా కన్సిడర్ చేయదు కదా, సర్టెన్ పీరియడ్ వరకు అలౌ చేస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. I was telling you something. So this is about preliminary degree and final degree. Obviously, I told you final adjudication. ఒక సూట్ లోను ఫైనల్ అడ్జుడికేషన్ గా ఒక డిగ్రీ కనుక పాస్ చేసేస్తే ఆ డిగ్రీ ఫైనల్ డిగ్రీ అవుతుంది. లేదు ఆ డిగ్రీ మీద అపీల్ పీరియడ్ లోగా కనుక ఎవరు అపీల్ కి వెళ్ళకపోతే అప్పుడు కూడా ఆ డిగ్రీకి ఫైనాలిటీ వచ్చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ఫైనల్ డిగ్రీ అండ్ డీమ్ డిగ్రీస్ కూడా చెప్పున్నాను. ఇంకా ఏం చెప్పాలి దీనికోసం అంటే నథింగ్ ఎల్స్. అండ్ పార్ట్లీ ప్రిలిమినరీ పార్ట్లీ ఫైనల్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా ఇప్పుడు డిగ్రీస్ పార్ట్లీ ప్రిలిమినరీ డిగ్రీ కోసం చెప్పుకున్నాం, ఫైనల్ డిగ్రీ ఎప్పుడు అవుతుంది చెప్పుకున్నాం, అండ్ పార్ట్లీ ప్రిలిమినరీ పార్ట్లీ ఫైనల్ ఎప్పుడు అవుతుంది అంటే కొంచెం ప్రిలిమినరీ కొంచెం ఫైనల్ అన్నట్టు. అదేంటంటే అట్లా ఎట్లా అవుతుంది అంటే ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు. అవి ఎటువంటి సూట్స్ లో అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ కోసం ప్లస్ మీరు రెంట్స్ ప్రాఫిట్స్ కోసం ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లోనూ ఒక ఆథరైజ్డ్ వ్యక్తి యొక్క ప్రాపర్టీ అంటే లీగల్ ఓనర్ యొక్క ప్రాపర్టీని ఇంకొక పర్సన్ అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసిస్తారు. ఇతన్ని నెక్అవుట్ చేసి ఆ ప్రాపర్టీ ఆ వ్యక్తి అనుభవిస్తున్నారు అనుకోండి. ఏ ప్రాపర్టీని అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసేసి దాని మీద ఉండే ప్రాఫిట్స్ అన్ని అనుభవిస్తూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఏ సూట్ ఫైల్ చేస్తారు, దేనికి ఫైల్ చేస్తారు, పొజిషన్ కి ఫైల్ చేస్తారు. నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని అడుగుతారు, ప్లస్ వారు అనుభవించిన అన్ఆథరైజ్డ్ గా అనుభవించిన ప్రాఫిట్స్ రెంట్స్ ఏమైతే ఉండినాయో అవన్నీ నాకు తిరిగి ఇప్పించండి అని కూడా అడుగుతారు. ఈ 20 సూట్స్ ఫైల్ అవుతాయి. సో అలాంటి 2 రిలీఫ్స్ అడుగుతున్నప్పుడు కోర్ట్ అప్పుడు ఏం చేస్తుందంటే పొజిషన్ వరకు ఓకే డన్,
ఇదిగో మీ టైటిల్ డీడ్స్ చూపించారు, దే పర్ఫెక్ట్ అండ్ యు ఆర్ ద ఆనర్డ్ అండ్ ప్రూవ్ అయింది కాబట్టి మీ పొజిషన్ మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. మీరు అడిగిన ప్రాఫిట్స్ అంటారా, దాని మీద విచారణ జరిపించాల్సి ఉండే. మేము అయితే ఇనిషియల్ ఎంక్వైరీలో అయితే మాకు ఇంత ప్రాఫిట్స్ అయితే ఇవ్వాల్సి ఉండే. సో నేను దానికి సంబంధించి ప్రిలిమినరీ డిగ్రీనే ఇస్తాను. ఫినాలిటీకి మళ్ళీ కమిషనర్ వెళ్ళి అవన్నీ చూసొస్తారు, అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. పెండింగ్ ఎంక్వైరీ నేనైతే ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చాను ఆ ప్రాఫిట్స్ కి సంబంధించి. పొజిషన్ కి సంబంధించి అయితే ఫైనల్ డిగ్రీ ఇచ్చేసాను. అల్టిమేట్లీ యు ఆర్ ద ఓనర్ అండ్ యూ షుడ్ గెట్ బ్యాక్ యువర్ పొజిషన్ బ్యాక్ అని చెప్పి నేనైతే ఆర్డర్ ఇచ్చేస్తాను. అది ఫైనల్, అది పార్ట్లీ ప్రిలిమినరీ పార్ట్లీ ఫైనల్ అటువంటి కేసెస్ లో అవుతుంది అనమాట. ఆ ప్రాఫిట్స్ కి సంబంధించి అయితే పెండింగ్ ఎంక్వైరీ ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తారు, ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించినవన్నీ అక్కడ వచ్చేస్తాయి. ఆబ్జెక్షన్ లేదు అనుకుంటే ఇట్ విల్ బి ఫైనలైజ్డ్, ఆబ్జెక్షన్ ఉంటే యూ కెన్ గో ఫర్ అన్ appeal, either of the parties can go for an appeal అన్నమాట. So this is about decree. I think I have covered each and every point of this definition అండి. Hope you people are okay with it. Yes, madam. Yes, Right? ma'am. Yes. చలో ఆ కేస్ లాస్ Yes, ma'am. చలో ఓకే. సో ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి హ్యాపీ రిపబ్లిక్ డే టు వన్ అండ్ ఆల్. అండ్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్, ఇంకొక 15-20 minutes లో కొన్ని ప్రొవిజన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. నాకు ఇంకొక 10 minutes టైం ఉండే. యూఆర్ ఓకే కదా? Okay, madam. Okay, madam. చలో. Carry on, madam. Continue. Yes, madam. సెక్షన్ 3 చెప్తుంది, థ్యాంక్ యూ. సెక్షన్ 3 చెప్తుంది డిగ్రీ సబ్సెక్షన్ 2 సెక్షన్ 3 సబ్సెక్షన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 చెప్తుంది డిగ్రీ హోల్డర్ కోసం. డిగ్రీ హోల్డర్ అంటే ఎవరు అని నిర్వచనం ఇక్కడ ఇస్తుంది. ఏం చెప్తుంది అంటే డిగ్రీ హోల్డర్ మీన్స్ అ పర్సన్ ఇన్ హూస్ ఫేవర్ a decree has been passed or an order capable of execution has been passed. డిగ్రీ హోల్డర్ ఎవరు అనే దానికి నిర్వచనం ఇస్తుంది. మనందరికీ తెలుసు, ఎవరైతే వన్ హూ హోల్డ్స్ డిగ్రీ ఎవరికి ఫేవరబుల్ గా వస్తుందో ఒక సూట్ లోను, అటువంటి వారిని డిగ్రీ హోల్డర్ అని పిలుస్తారు. ఎందుకంటే he holds the degree in his favor కాబట్టి he is called the degree holder. లేదు ఇంకెవరిని పిలవచ్చు, మనం ఇంత దాకానే తీసుకుంటాం, ఆ పక్క సెంటెన్స్ ఎప్పుడు కన్సిడర్ చేయం. కానీ దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఏముందంటే ఏ పర్సన్ కి ఫేవరబుల్ గా వచ్చిందో, ఎవరు డిగ్రీ హోల్డ్ చేస్తున్నారు వారే కాక an order capable of execution has been made. ఏదైనా అంటే ఏ ఆర్డర్ నైతే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చో ఆ ఆర్డర్ హోల్డ్ చేసే వాళ్ళని కూడా డిగ్రీ హోల్డర్ అనే పిలుస్తాంట. అంటే అది డిగ్రీ కాకపోవచ్చు, ఆర్డరే కావచ్చు, కానీ ఆ ఆర్డర్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా డిగ్రీ హోల్డర్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్తున్నా. అంటే ఏ ఆర్డర్ మీద అయితే ఎగ్జిక్యూషన్ కి వెళ్ళొచ్చో అటువంటి క్యాపబుల్ ఆర్డర్స్ ఏమైతే ఉండినాయో అటువంటి ఆర్డర్ హోల్డ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉండినారో వారిని కూడా డిగ్రీ హోల్డర్ అనే పిలుస్తాము అని చెప్పి చెప్తుంది ఈ సబ్సెక్షన్ 3. అండ్ సబ్సెక్షన్ 4 డిస్ట్రిక్ట్ కోసం చెప్తుంది. అంత ఇంపార్టెంట్ కాదు, కానీ దిస్ ఇస్ అబౌట్ లిమిట్స్ కోసం చెప్తుంది అనమాట. లోకల్ లిమిట్స్ ఆఫ్ ద jurisdiction of principal civil court of original jurisdiction. Can anyone tell me what is this principal civil court and what are the other civil courts? ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ నేను ఆల్రెడీ చెప్పుండి నా ప్రీవియస్ క్లాసెస్ లోను. ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్, ఆ ప్రిన్సిపల్ కోర్ట్ అని దేని అంటారండి అసలు బేసిక్ గా? అదొక పేరా? వై Sub court. అయ్యో జేసీజీ కోర్టు మొత్తానికి హెడ్ ని ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్. నో నాట్, అంటే పార్ట్లీ కరెక్ట్ కానీ అబ్సల్యూట్ నిర్వచనం కాదు అది. Junior civil. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉండదా? ఉంటుందా ఉండదా? రెండు మూడు కోట్లకు 2-3 కోట్లు ఉంటే కానివ్వండి, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ కానివ్వండి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, మల్టిపుల్ కోర్ట్స్ అంటే సేమ్ ర్యాంక్ లో మల్టిపుల్ కోర్ట్స్ ఉండినప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ చేసిన బేసిక్ కోర్ట్ ఏమైతే ఉండిందో దాన్ని మనం ఫస్ట్ ఒక కోర్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంది ఒక ఏరియాలోను, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఇన్స్టిట్యూట్ అయితే చేశారు, క్రియేట్ చేశారు. కానీ ఫర్దర్ గా పాపులేషన్ పెరిగిపోతుంది. ఆ ఏరియాలో 10,000 ఉండాల్సింది 30,000కి పెరిగింది జనసంఖ్య, లేదు 50,000కి పెరిగింది. ఒక జేసీజే కోర్టే చూడలేకుంది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అడిషనల్ కోర్ట్స్ తీసుకొస్తుంది. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, అట్లా
ఎంత పాపులేషన్ ఉండి ఎన్ని కోర్ట్స్ కావాలనుకుంటే స్టే గవర్నమెంట్ విత్ కొలాబరేషన్ విత్ ద హైకోర్ట్ డిసైడ్ చేసి అన్ని కోర్ట్స్ అయితే అడిషనల్ గా అయితే పెట్టొచ్చు. సో ఆ అడిషనల్ గా పెట్టిన కోర్ట్స్ అన్నిటికీ టైటిల్ అడిషనల్ కోర్ట్స్ అనే ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ చేసిన కోర్ట్ ఏమైతే ఉన్నిందో దాన్ని ప్రిన్సిపల్ కోర్ట్ అంటే ప్రిన్సిపల్ ఇస్ అ బేసిక్ కోర్ట్, ఇంపార్టెంట్ కోర్ట్ అనమాట. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది ప్రిన్సిపల్ కోర్ట్ అంటే అది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంటుందండి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఉంటుంది బేసిక్ గా. దెన్ అడిషనల్ ఇది ఎక్కడ ఉంటుందంటే అడిషనల్ కోర్ట్స్ ఉండినప్పుడు మనకి ఈ పదం తటస్థపడుతుంది. దెన్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డిస్ట్రిక్ట్ అంటే మీన్స్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. చూసారా, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే జ్యూరిస్డిక్షన్ అగైన్ ఇస్ ఒరిజినల్ అని అన్నారంటే ఆ కోర్టుకి అపలేట్ జ్యూరిస్డిక్షన్ ఉండక్కర్లేదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండిన ఏ కోర్ట్స్ కైనా సరే ఆ లోకల్ లిమిట్స్ ఏమైతే ఉందో అటువంటి వాటిని డిస్ట్రిక్ట్ అని పిలుస్తాము అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. సో సబ్సెక్షన్ 5 చెప్తుంది ఫారిన్ కోర్ట్ అంటే ఏమిటి అని. వాట్ ఈస్ అ ఫారిన్ కోర్ట్ అనే దానికి నిర్వచనం ఇస్తుంది. ఇట్ మీన్స్ కోర్ట్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. మన ఇండియన్ టెరిటరీస్ కి బయట సిట్యుయేట్ అయిన కోర్ట్స్ ఏవైనా సరే మనకి ఫారిన్ కోర్ట్స్ అవుతాయి. అండ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇండియా బయట కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేసే రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఏ కోర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా బయట ఎస్టాబ్లిష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుందో అటువంటి కోర్ట్స్ మనకి ఫారిన్ కోర్ట్స్ అవ్వండి. సో అటువంటి ఏ కోర్ట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసి ఉండదో, మేనేజ్ చేయదో, ఏ కోర్ట్స్ అయితే ఇండియా బయట ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అవన్నీ ఫారిన్ కోర్ట్స్ అని చెప్పి ఇక్కడ నిర్వచించింది. అండ్ దెన్ ఫారిన్ జడ్జ్మెంట్ అంటే ఏమిటి అంటే అటువంటి కోర్ట్స్ ఫారిన్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఆబ్వియస్లీ ఫారిన్ జడ్జ్మెంట్ అవుతుంది అంతనే. అంటే ఈ గవర్నమెంట్ ప్లీడర్ ఎవరు, మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎట్లా ఉంటారో క్రిమినల్ కోర్ట్స్ లోను అట్లనే గవర్నమెంట్ తరపున కూడా ఒక అడ్వకేట్ ఉండాలి కదా. గవర్నమెంట్ తరపున ఏమైనా బై గవర్నమెంట్ ఆర్ ఆన్ గవర్నమెంట్ ఏమైనా సూట్స్ అవి ఇలాంటివి సూట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఇన్స్టిట్యూట్ అయినప్పుడు గవర్నమెంట్ ని డిఫెండ్ చేస్తే ఒక అడ్వకేట్ ఉండాలి కాబట్టి అటువంటి అడ్వకేట్ ని మనం గవర్నమెంట్ ప్లీడర్ అని పిలుస్తామని చెప్పి చెప్తున్నాను. గివ్ మీ మూమెంట్, ఐ హావ్ సమ్ వాటర్. Thank you. And government pleader ante emiti ante government pleader includes an officer appointed by the state government to perform all or any of the functions expressly imposed by this court. Ee court imposed chesina functions emaithe unnayo అటువంటివి ఎక్సర్సైజ్ చేస్తూ చేయమని గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వకేట్ ఎవరైతే ఉండినారో అటువంటి వ్యక్తిని గవర్నమెంట్ ప్లీడర్ అని పిలుస్తారు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎనీ ప్లీడర్ యాక్టింగ్ అండర్ డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లీడర్. అటువంటి గవర్నమెంట్ ప్లీడర్ డైరెక్షన్స్ లో వర్క్ చేస్తున్న ఇంకే ప్లీడర్ అయినా కూడా గవర్నమెంట్ ప్లీడర్ కిందనే కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి నిర్వచించింది. అండ్ 7 హైకోర్టు కోసం చెప్తుంది. హైకోర్టు అంటే దిస్ ఇస్ అన్ ఇంక్లూసివ్ డెసిషన్. హైకోర్టు మనందరికీ తెలుసు, ప్రతి స్టేట్ కి హెడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది, దట్ వి కాల్ ఇట్ యాస్ హైకోర్ట్. కానీ ఇక్కడ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి సంబంధించి హైకోర్టు ఏమవుతుంది అంటే కాల్కటా అవుతుంది అని చెప్తారు, రైట్. అండ్ దెన్ ఇండియా అంటే ఏమిటి, యాజ్ వి ఆల్ నో ఇండియా మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కొన్ని సెక్షన్స్ ని ఎక్సెప్ట్ చేసి మిగతా అన్ని సెక్షన్స్ కింద వచ్చిన టెరిటరీస్ ఏమైతే ఉన్నాయో అదంతా ఇండియా కిందనే కన్సిడర్ చేయండి అని చెప్తారు. ఇండియా ఎక్సెప్ట్ ఇన్ సెక్షన్స్ 1 ఆబ్వియస్లీ 1 దేనికోసం చెప్తుంది, అప్లికబిలిటీ చెప్తుంది కదా. ఇండియా అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని అక్కడ రాసింది కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్సెప్ట్ అన్నారంటే ఇండియాలో భూభాగం కాదు అన్నట్టు కదా. అందుకని సెక్షన్ 1 కన్సిడర్ చేస్తారు. ఈ 29, 43, 44 ఇవన్నీ ఏమిటంటే ఫారిన్ కోర్ట్స్ కోసం, ఫారిన్ జడ్జ్మెంట్స్ కోసం, ఫారిన్ రూలర్స్ కోసం ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని ఉంటాయి. అది ఫారిన్ అయినప్పుడు ఇండియాలోకి ఎందుకు వస్తుంది, అందుకని ఈ సెక్షన్స్ లో చెప్పిన వాటిని మినహాయించి మిగతా అంతా టెరిటరీ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా చెప్పారు. ఇప్పుడు ఆర్టికల్ 370 కొట్టేశారు కానీ మన మేధావులు ఎంత మేధావులు అంటే ఇలాంటివన్నీ సో కాల్డ్ లెజిస్లేటర్స్ కన్సిడర్ చేయరు. ఇక్కడ ఏం మార్చారు అనమాట. మనం దీన్ని ఫాలో అవ్వాలో తెలీదు, ఫాలో అవ్వకూడదో తెలీదు. అట్లీస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పినప్పుడు ఈ ప్రొవిజన్స్ అయినా రాయాలి. ఎక్కడెక్కడైతే ఎక్స్క్లూడ్ చేస్తుందో
ఏ ఏ చట్టాల్లో అయితే ఎక్స్క్లూడ్ చేయబడిందో అవన్నిటినీ కూడా మేము నిషేధిస్తున్నాం అని ఒక పాయింట్ రాసేసిన దీనికి చెల్లుబాటు ఉండదు కదా. కానీ మన లెజిస్లేటర్స్ ఇలాంటివి ఏం పట్టించుకోరనమాట, మనమే కన్సిడర్ చేసుకోవాలి. సో నా దిస్ హ్యాస్ టు బి అమెండెడ్, కానీ అమెండ్ చేయలేదు. ఇట్ ఇంక్లూడ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనం భావించవచ్చు, రైట్. సో సెక్షన్ సబ్సెక్షన్ 8 ఏం చెప్తుంది, జడ్జ్ కోసం చెప్తుంది. జడ్జ్ మీన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఏదైనా సివిల్ కోర్ట్ యొక్క హెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ప్రిసైడ్ చేస్తున్న ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆ ప్రొసీడింగ్స్ నిర్వహిస్తున్న ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అటువంటి వారిని సివిల్ కోర్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని జడ్జ్ అని పిలుస్తాము. జడ్జ్మెంట్ అంటే ఏమిటి? స్టేట్మెంట్ గివెన్ బై ద జడ్జ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిక్రీ ఆర్ ఆర్డర్. డిక్రీలో అగైన్ దర్ ఇస్ ఎ కాంట్రవర్సీ హియర్, దాని తలెత్తా ఇక్కడున్న డెఫినేషన్ మాత్రమే చెప్తా. జడ్జ్మెంట్ అంటే ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ గివెన్ బై జడ్జ్. జడ్జ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దాన్ని జడ్జ్మెంట్ అంటారు. కానీ వారు దేన్ని బేస్ చేసుకొని ఇస్తారట? ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిక్రీ ఆర్ ఆర్డర్. ఒక డిక్రీలో ఉన్న లేదంటే ఒక ఆర్డర్ లో ఉండిన గ్రౌండ్స్ ఏమైతే ఉండినా, అంటే ఏ గ్రౌండ్స్ ని బేస్ చేసుకొని ఒక డిక్రీ కానీ ఆర్డర్ కానీ ఇచ్చారో అటువంటి స్టేట్మెంట్ ని జడ్జ్మెంట్ అని అంటారట. ఓకే. సో అగైన్ లేదు నేను ఎత్తలేదు, దానికోసం మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, వారికి కోపం వస్తుంది. అండ్ దెన్ జడ్జ్మెంట్ డెటార్డ్ అంటే ఎవరు? జడ్జ్మెంట్ డెటార్డ్ మీన్స్ ఎనీ పర్సన్ అగైన్స్ట్ హూమ్ ఆ డిగ్రీ హ్యాస్ బీన్ పాస్డ్ ఆర్ ఎన్ ఆర్డర్ క్యాపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ బీన్ మేడ్. ఇందాక మనం అక్కడ డిగ్రీ హోల్డర్ అంటే ఎవరు చదువుకున్నాం, దానికి ఆపోజిట్ పదం ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ డెటార్డ్. జడ్జ్మెంట్ డెటార్డ్ అంటే ఎవరు అంటే, ఎవరికి అగైన్స్ట్ గా డిగ్రీ పాస్ అయ్యిందో వారిని మనం జడ్జ్మెంట్ డెటార్డ్ అని పిలుస్తాం. లేదు, ఏ ఆర్డర్ అయితే అతనికి అగైన్స్ట్ గా పాస్ అయ్యిందో, ఏ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూషన్ కి ఎలిజిబుల్ అయిన ఆర్డర్ ఏదైతే అతనికి అగైన్స్ట్ గా పాస్ అయ్యిందో అటువంటి వ్యక్తిని జడ్జ్మెంట్ డెటార్డ్ అని మనం చెప్తోంది. And then who is this legal representative? Legal representative means a person who in law represents the estate of the deceased person. Estate కోసం కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. ఎస్టేట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ. మనం మామూలుగా ప్రాపర్టీ అని మనం పిలుస్తాము, కానీ చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీని పర్టికులర్ గా ఎస్టేట్ అని పిలుస్తారండి. ఎస్టేట్ మీనింగ్ అది, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ డిసీజ్డ్ పర్సన్ అనమాట. కానీ ఇంగ్లీష్ పీపుల్ అక్కడ అట్లనే తీసుకుంటారు. మన ఇక్కడ జనరల్ గా ఎస్టేట్ అంటే ఏం వాడతాం అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ అనమాట. సో ఏం చెప్తాంది, లీగల్ రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి ఎవరు అంటే, ఈజ్ ఎ పర్సన్ హూ ఇన్ లా చట్టం ప్రకారం ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీని డీల్ చేస్తున్నారో అటువంటి వ్యక్తి లీగల్ రిప్రజెంటేటివ్. అండ్ ఇంకా లీగల్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ లోకి ఏ పర్సన్స్ వస్తారు అంటే, ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ హూ ఇంటర్మెడియల్స్ అంటే ఇంటర్ఫియర్స్. జౌక్యమా ఏదో అంటారు, అదేం వర్డ్ అండి, జోక్యం. ఎస్, ఎవరైతే జోక్యం చేసుకుంటున్నారో అటువంటి వ్యక్తిని కూడా లీగల్ రిప్రజెంటేటివ్ అంటారు. దేంతో జోక్యం చేసుకుంటున్నారు? ఇంక్లూడ్స్ అ పర్సన్ హూ ఇంటర్ఫియర్స్ విత్ ద ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్డ్. ఈ చనిపోయిన పర్సన్ డిసీజ్డ్, డిసిఏఎస్ఈ, డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి, డిఐఎస్ఈఏఎస్ఈ, ఆ డిసీజ్ అంటే జబ్బు. ఈ డిఫరెన్స్ కూడా గమనించుకోవాలి తెలియని వాళ్ళు ప్లీజ్. సో ఎస్టేట్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్, చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, ఎవరైతే మధ్యస్థంగా ఇంటర్మీడియట్స్ అనే పదవి ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఆ లీగల్ హెయిర్స్ ను ఎవరెవరినో యాడ్ చేస్తాం కదా. ఒక వ్యక్తికి అగైన్స్ట్ ఒక వ్యక్తి ప్రాపర్టీకి సంబంధించి సూట్ నడుస్తూ ఉండినప్పుడు ఆ వ్యక్తి చనిపోతే ఆ ప్రాపర్టీని డిఫెండ్ చేయడానికి ఎవరొక పర్సన్ ఇంటర్ఫీర్ అవుతారు కనుక అటువంటి వ్యక్తిని కూడా లీగల్ రిప్రజెంటేటివ్ అని పిలవండి, రైట్. అండ్ ఇంకా వేరే పార్టీ sues or is sued in a representative character. మనం representative suits చదువుకుంటాం ఆర్డర్ 1 లో. రిప్రజెంటేటివ్ సూట్ ఇస్ నథింగ్ బట్ కొంతమందికి కలెక్టివ్ గా రైట్ ఉండి వాళ్ళ మీద కానీ వాళ్ళకి అగైన్స్ట్ గా కానీ ఒక పర్సన్ ఆ సూట్ ని నడిపిస్తూ ఉండినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఒకే గ్రీవెన్స్ ఉంది, ఒక ఏరియాలో మున్సిపల్ వాటర్ రావట్లేదు, అక్కడ 70 ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి. సో 70 ఫ్యామిలీస్ 70 సూట్స్ వేస్తే సూట్స్ పైలప్ అయిపోద్ది, కోర్ట్ టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ రిప్రజెంటేటివ్ సూట్ అనే ఒక దానిని ఆప్షన్ అయితే ఈ కోర్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో 70 మంది ఫైల్ చేయక్కర్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ 70 మందిలో ఒక పర్సన్, కొంతమంది పర్సన్స్ ఈ 70 మంది మూలంగా 70 ఫ్యామిలీస్ కి
బదులుగా ఒకరే సూట్ ఫైల్ చేయవచ్చు అని చెప్తారు. అటువంటి సూట్స్ రిప్రజెంటేటివ్ సూట్ అవుతుంది. అది ఎవరైనా ఫైల్ చేయొచ్చు, లేకపోతే ఆ 70 మంది మీద కూడా ఏదైనా ఒక సూట్ కలెక్టివ్ గా ఫైల్ అయింది అనుకోండి, దాన్ని డిఫెండ్ చేస్తూ కూడా 70 మంది 70 రిటర్న్ స్టేట్మెంట్లు ఫైల్ చేసుకోగలదు. వారందరినీ రిప్రజెంట్ చేస్తూ కలెక్టివ్ గా కొంతమంది పర్సన్స్ ఒక పర్సన్ ముందుకు వచ్చి వాళ్ళని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో బై ఆర్ ఆన్ behalf of other persons అన్నమాట. సో ఇలా కలెక్టివ్ సూట్స్ రిప్రజెంటేటివ్ సూట్స్ ఫైల్ అయినప్పుడు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అటువంటి వ్యక్తిని కూడా రిప్రజెంటేటివ్ సూట్ అనొచ్చు, లీగల్ రిప్రజెంటేటివ్ అనొచ్చు. ఇంకా ఎవరిని అనొచ్చు అంట, and where a party sues or is sued in a representative character, the person on whom the estate రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ లోను ఒక సూట్ ని డిఫెండ్ చేస్తున్న సూట్ ని ఫైల్ చేస్తున్న వ్యక్తి కనుక చనిపోయి ఉంటే, ఇప్పుడు ఆ సూట్ అంశం తాలూకా ప్రాపర్టీ ఎవరైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎవరి మీద డివాల్వ్ అవుతుందో అటువంటి పర్సన్, అటువంటి పార్టీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా లీగల్ రిప్రజెంటేటివ్ అవుతారు అని చెప్తోంది. కానీ ఇక్కడ ఇంక్లూసివ్ డెఫినేషన్స్ ఏమి ఇవ్వదండి. ఇందులోకి ఇంకా ఎవరెవరు వస్తారంటే జీపీఏ హోల్డర్స్ వస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్స్ ఉంటారు కదా, వారు కూడా లీగల్ రిప్రజెంటేటివ్స్ అవుతారు. లేదు నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారా అంటే నెక్స్ట్ ఫ్రెండ్, గార్డియన్, ఈ అంశం మీకు తెలిసి ఉండాలా. మైనర్స్, ఇన్సేన్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు లా డిస్క్వాలిఫై చేస్తుంది, వాళ్ళు సూట్ వేయడానికి లేదు, డిఫెండ్ చేసుకోవడానికి లేదు స్వయానా, కాబట్టి వాళ్ళ బదులు సమ్ అదర్ పర్సన్ హ్యాస్ డూ ఇట్. సో వాళ్ళ బదులు ఎవరైనా ఫైల్ చేస్తే అటువంటి పర్సన్ ని నెక్స్ట్ ఫ్రెండ్ అంటారు. వాళ్ళ బదులు ఎవరైనా డిఫెండ్ చేస్తుంటే అటువంటి పర్సన్ ని గార్డియన్ అని పిలుస్తారు. సో ఈ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ వీళ్ళందరూ లీగల్ రిప్రజెంటేటివ్స్ అవుతారు అనమాట. లేదంటే ఇంటర్మీడియరీస్ ఉంటారు. లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, దేనికోసం చెప్పాను, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళనామాలు రాస్తారా. వీళ్ళనామా రాసినప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తి చనిపోయారు అనుకో, నేను ఇన్ కేసు చనిపోతే అది ఏ మైనర్ కో ఏ ఇన్సెంట్ పర్సన్ కో లేకపోతే ఇంకా లీగాలిటీ పరంగా ఆ ప్రాపర్టీని హోల్లోకి తీసుకోగలిగిన వ్యక్తులు లేనప్పుడు ఆ ప్రాపర్టీని సంరక్షించమని ఆ పర్సన్స్ కి ఆ లీగల్ అథారిటీ వచ్చేదాకా ప్రాపర్టీని సంరక్షించమని వీళ్ళనామాలో అపాయింట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉండినారో అటువంటి పర్సన్ ని ఎగ్జిక్యూటివ్స్ అంటాం. సో వారి కూడా లీగల్ రిప్రజెంటేటివ్ అవుతారు. లేదు అడ్మినిస్ట్రేటివ్ ఎప్పుడు వస్తుంటే నేను ఎంతక చెప్పాను, ఒక ప్రాపర్టీ సూట్స్ ఏదైనా నడుస్తూ ఉండగా ఆ ఎయిదర్ ఆఫ్ ద పార్టీ చనిపోతే అండ్ వారిని రిప్రజెంట్ చేస్తూ హెయిర్స్ కానీ వారసులు కానీ ఇంకెవరు రానప్పుడు ఆ ప్రాపర్టీ అబేయన్స్ లో ఉండకూడదు. కాబట్టి ప్రాపర్టీకి ఎప్పుడు కన్సర్న్ ఆనర్ ఉండాలి. అబేయన్స్ లో ఆనర్లెస్ ప్రాపర్టీ ఉండకూడదు. కాబట్టి కోర్టు దాని తాలూకా ప్రొసీడింగ్స్ అన్ని చూడడానికి ఒక పర్సన్ అపాయింట్ చేస్తుంది. అటువంటి వారు అడ్మినిస్ట్రేటర్ అని పిలువబడతారు. సో ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్, జీపీఏ హోల్డర్స్, సో కాల్డ్ నెక్స్ట్ ఫ్రెండ్, గార్డియన్ వీళ్ళందరూ లీగల్ రిప్రజెంటేటివ్ దీనిలోకి వచ్చేస్తారు. ఓకే, ఇది కూడా ఈ చెప్పిన డిస్క్రిప్షన్ అంతా బోత్ ఫర్ ద ప్రాక్టీషనర్స్ కి ఉపయోగపడుతుంది అండ్ ఫర్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. హూ ఇస్ లీగల్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు ఈ డెఫినేషన్ ఒకటి రాసేసి వదిలేకుండా ఇదంతా రాస్తే మీకు అడిషనల్ మార్క్స్ వస్తాయి. డన్, దిస్ ఇస్ అబౌట్ లీగల్ రిప్రజెంటేటివ్. అండ్ వాట్ ఈస్ దిస్ మెయిన్ ప్రాఫిట్స్? ఇది మెస్నే అని చదువుతారు చాలా మంది. ఇట్ ఈస్ నాట్ మెస్నే. ఇక్కడ కూడా ఎస్ సైలెంట్, MENE, ఎస్ లేకపోతే ఎట్లా చదువుతామో అట్లనే చదవాలి. మెయిన్ ప్రాఫిట్స్. Subsection 12 of 2 deals with main profits. Main profits అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం ఇస్తుంది. ఏమిటట మెయిన్ ప్రాఫిట్స్ అంటే? మెయిన్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రాపర్టీ మీన్స్ those profits which the person in wrongful possession of such property actually received. అంటే ఒక ప్రాపర్టీని హోల్డ్ చేయాల్సిన అధికారం లేని వ్యక్తి హోల్డ్ చేస్తే, అనాథరైజ్డ్ గా హోల్డ్ చేసి దాని మీద వచ్చిన రెంట్స్, ప్రాఫిట్స్ ఏమైతే అవి వాటిని అనాథరైజ్డ్ గా అనుభవిస్తూ ఉండుంటే అటువంటి అనాథరైజ్డ్ ప్రాఫిట్స్ వాటిని మెయిన్ ప్రాఫిట్స్ అని పిలుస్తారనమాట. అవైతే ఎప్పుడొకప్పుడు తిరిగి తిప్పి ఇచ్చేయాల్సిందే రైట్ పర్సన్ కి. సో మెయిన్ ప్రాఫిట్స్ అంటే ఎనీ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆన్ ద ప్రాపర్టీ which a person in wrongful possession of that property enjoys. ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీని రాంగ్ఫుల్ గా హోల్డ్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తే అటువంటి ప్రాఫిట్స్ ని మెయిన్ ప్రాఫిట్స్ అని పిలుస్తాము. ప్లీజ్ డోంట్ కాల్ ఇట్ మెస్నే ప్రాఫిట్స్. దెన్ ఇట్ ఈస్ మెయిన్ ప్రాఫిట్స్. అండ్ ఇంకా ఏం చెప్తారు, ఐల్ రీడ్ ఇట్ ఫర్ యూ. లైక్
Mean profits of property means those profits which the person in wrongful possession of such property, wrongful possession అని చెప్పాను కదా, unauthorized గా తప్పుగా ఒక ప్రాపర్టీని హోల్డ్ చేస్తున్నారు ఆ వ్యక్తి. wrongful possession of such property actually received or might with ordinary diligence have received. అంటే they seem to have, అంటే అతను wrongful possession లో ఉన్న, నేను rightful ఓనర్ని అనుకొని కూడా అపోహలోనే అతను అనుభవిస్తూ ఉంటాడు. బట్ లాటర్ స్టేజ్ లో ప్రూవ్ అవుతుంది ఇట్ ఈస్ హీఈస్ నాట్ ద రైట్ఫుల్ ఓనర్ అని. లేదు, ఆ ప్రాపర్టీస్ అనుభవించే ఎంత అయితే ప్రాఫిట్స్ తీసుకున్నారో అది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక మామిడి తోట, వేరే పర్సన్ కి సంబంధించిన మామిడి తోటని ఆక్యుపై చేసేసారు. 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అతను ఆక్యుపేషన్ లో పెట్టుకున్నారు. అది మామిడి తోట, ప్రతి సంవత్సరం ఈల్డ్ వస్తుంది. ఆ ఈల్డ్ ఎవరు తీసుకుంటారండి? ఒక కామన్ మ్యాన్ కి ఏమనిపిస్తుంది? ఎవరు అనుభవిస్తున్నట్టు ఆ ఈల్డ్? రాంగ్ఫుల్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ప్రాపర్టీ ఒకటే తీసుకొని పాపం పద్ధతిగా ఆ ఈల్డ్ అంతా తీసుకొని వెళ్ళి ఒరిజినల్ ఓనర్ కి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. సో ఒక కామన్ మ్యాన్ కి ఏమని అనిపిస్తుంది? ఎవరైతే రాంగ్ఫుల్ గా ప్రొసెస్ చేసి ఉండినారో ఆ ప్రాపర్టీని వారే దాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆర్డినరీ డెలిజెన్స్ లో కూడా ఒక ప్రాపర్టీని రాంగ్ఫుల్ గా ఆక్యుపై చేసి హోల్డ్ చేసి ఆ ప్రాపర్టీస్ ని అనుభవిస్తున్న ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మెయిన్ ప్రాఫిట్స్ కిందనే కన్సిడర్ చేస్తారు, రైట్? ఇంకా మెయిన్ ప్రాఫిట్స్ అంశంలోకి ఏం రావు. ఏదైతే ప్రాపర్టీని అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసి ఎంజాయ్ చేస్తున్నారో వాటి ప్రాఫిట్స్, బట్ అన్నిటిని మెయిన్ ప్రాఫిట్స్ అన్నారు. కానీ ఏది మెయిన్ ప్రాఫిట్స్ లోకి రాదు అంటే, బట్ షల్ నాట్ ఇన్క్లూడ్ ప్రాఫిట్స్ డ్యూ టు ఇంప్రూవ్మెంట్స్ మేడ్ బై ద పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్. ఏ వ్యక్తి అయితే రాంగ్ఫుల్ గా ఒక ప్రాపర్టీని ఆక్యుపై చేశారో ఆ ప్రాపర్టీ మీద ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అంటే దాన్ని డెవలప్ చేయడం అనమాట. దాన్ని ఈల్డ్ ఫుల్ గా వచ్చేలాగా డెవలప్ చేశారనుకోండి, అటువంటి అంటే ఇతను డెవలప్ చేయడం మూలంగా వచ్చిన ప్రాఫిట్స్ వారు అనుభవించాలనుకో, వాటిని మెయిన్ ప్రాఫిట్స్ అని పిలవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెరన్ ల్యాండ్, దాని తెలుగులో ఏమంటారంటే బీడు భూమి సంథింగ్. అటువంటి భూమి ఎవరైనా ఆక్యుపై చేశారనుకోండి, దాని పాపం ఎక్కడి నుంచో ఏ పెన్నా నది నుంచో నీళ్ళు తెచ్చుకొని స్వయాన డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి దాన్ని ఫ్రూట్ఫుల్ ల్యాండ్ కింద తయారు చేసి దాని మీద పంట పండించారనుకోండి, ఆ పంట మీద వచ్చిన ప్రాఫిట్ వారు అనుభవించారనుకోండి, you cannot call these profits as main profits because he made improvements on that land. అతను ఇంప్రూవ్ చేసి స్వయాన అతను డెవలప్ చేసుకొని ఆ డెవలప్మెంట్ మూలంగా వచ్చిన ప్రాఫిట్స్ ఏమైతే ఉంది, ల్యాండ్ మళ్ళీ రైట్ఫుల్ ఓనర్దే, కానీ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవైతే మెయిన్ ప్రాఫిట్స్ అవ్వవు. వాటినైతే రైట్ఫుల్ ఓనర్ క్లెయిమ్ చేయడానికి లేదు, బికాస్ దోస్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ మేడ్ బై ద రాంగ్ఫుల్ ఆక్యుపైయర్. సో అటువంటి ప్రాఫిట్స్ అయితే రైట్ఫుల్ ఓనర్ క్లెయిమ్ చేయడానికి ఉండదు. దిస్ హ్యాస్ టు బి నోటెడ్. దిస్ ఇస్ అబౌట్ మెయిన్ ప్రాఫిట్స్ అండి, రైట్? అండ్ మూవబుల్ ప్రాపర్టీ అందరికీ తెలిసిందే. మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీని కదపగలుగుతామో, మూవ్ చేయగలుగుతామో అటువంటి ప్రాపర్టీ అంతా మూవబుల్ ప్రాపర్టీ. ఇది లేమన్ డెఫినేషన్, కానీ ఇక్కడ ఇంక్లూసివ్ డెఫినేషన్ ఇస్తారు. మూవబుల్ ప్రాపర్టీ ఇన్క్లూడ్స్ గ్రోయింగ్ క్రాప్స్. ఇప్పుడు క్రాప్స్ అనేవి భూమికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి అది ఇమూవబుల్ కిందకి వస్తాయో డౌట్ వస్తుంది. కాబట్టి గ్రోయింగ్ క్రాప్స్, పెరుగుతున్న క్రాప్స్ ఏమైతే ఉండినాయో అవి మూవబుల్ ప్రాపర్టీ కిందనే వస్తాయి. ఎందుకు అంటే క్రాప్ పండించుకునేది కట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి తప్పితే దాన్ని ఏమి స్టైల్ కోసమో అందం కోసం పెంచుకోం కదా. సో అటువంటి ప్రాపర్టీని మూవబుల్ ప్రాపర్టీ కోసం క్రిందనే కన్సిడర్ చేయండి. బికాస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ బి సివర్డ్, కట్ ఫ్రమ్ ద ఎర్త్, అండ్ వాటిని అయితే మనం వాడుకుంటారు, ఆ రైట్ఫుల్ ఓనర్ రాంగ్ఫుల్ ఓనర్ వాడుకుంటారు. కాబట్టి సో ఆ గ్రోయింగ్ క్రాప్స్ అయితే మూవబుల్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయండి అని. దిస్ ఈస్ అన్ ఇంక్లూసివ్ డెసిషన్, కానీ abstract definition అయితే కాదు. కానీ వేర్ కెన్ యూ ఫైండ్ abstract definition of this అంటే we can find this in TP Act, right? We can find this in General Clauses Act. అందులో రాసి ఉంటుందండి మూవబుల్ ప్రాపర్టీకి ప్రాపర్ నిర్వచనం జనరల్ క్లాజెస్ యాక్ట్ లో. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సెక్షన్ 3 సబ్సెక్షన్ 36 లో మెన్షన్ చేసి ఉంటారు అనుకున్నాను, ఒకసారి చెక్ చేయండి. అందులో ఏం రాస్తారంటే every property except immovable property, the property that cannot be moved, ఆ ప్రాపర్టీ అంతా కలిపి మూవబుల్ ప్రాపర్టీ కిందనే వచ్చేస్తుంది అని చెప్పి అక్కడే నిర్వచిస్తారు. అది abstract definition. Then this is about మూవబుల్ ప్రాపర్టీ. అండ్ ఆర్డర్ అంటే ఏమిటి?
Order means a formal expression. Formal expression obviously is official decision. Okay, official expression of any decision of a civil court which is not a decree. కానీ అది డిగ్రీ కాదు, కోర్టు ఇచ్చిన ఆర్డరే, అఫీషియల్గా ఇచ్చిన ఆర్డరే, కానీ డిగ్రీ కానిది ఏమైతే ఉన్నిందో అటువంటి దాన్ని మనం ఆర్డర్ అని పిలుస్తాం. సో ఆర్డర్కి డిగ్రీకి తేడా ఏమిటంటే ఎనీ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ కోర్ట్ విచ్ ఈస్ నాట్ ఏ డిగ్రీ ఇస్ ఆర్డర్. డిగ్రీకి నిర్వచనం ఎలానో ఇచ్చింది, ఆ అసెన్షియల్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే అది డిగ్రీ అవుతుంది. సో డిగ్రీకి ఆర్డర్కి మనం ఆబ్వియస్గా డిఫరెన్స్ కనుగొనొచ్చు ఎసెన్షియల్స్తోను. ఓకే, అండ్ ఇంకేం చెప్తారు? ప్లీడర్. ప్లీడర్ అంటే ఎవరు? మీన్స్ ఎనీ పర్సన్ ఎంటైటిల్ టు అపియర్ అండ్ ప్లీడ్ ఫర్ అనదర్ ఇన్ కోర్ట్. ఇంకొక వ్యక్తి తరపున ఏ వ్యక్తి అయితే కోర్టు ముందు రిప్రజెంట్ చేసి ప్లీడ్ చేయగలుగుతారో అటువంటి వ్యక్తిని ప్లీడర్ అని పిలుస్తారు. ఇంకా ఆ కేటగిరీ కిందకి ఎవరెవరు వస్తారు? అండ్ ఇంక్లూడ్స్ అన్ అడ్వకేట్, అ వకీల్ అండ్ అన్ అటార్నీ ఆఫ్ హై కోర్ట్. ఇది వరకు బ్రిటిషర్స్ వివిధ రకాలైన నిర్వచనాలు ఇచ్చుకునేవారు. అటార్నీ అంటే ఒక పర్టికులర్ థింగ్ కోసం, ఒక పర్టికులర్ పర్పస్ కోసమే అపాయింట్ చేస్తుంటే వారిని అటార్నీ అని పిలిచేవారు. అండ్ అంటే లీగల్ ప్రొఫెషన్ అయితే పర్స్యూ చేస్తారు, కానీ వారు ఏంటంటే కోర్టులో రిప్రజెంట్ చేయడం, సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే ఉండేవారిని వకీల్ అని పిలిచేవాడు. ప్రాపర్ గా ప్రాక్టీస్ లో ఉండి కోర్టు ముందు ఇంకొక వ్యక్తిని ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో అటువంటి వ్యక్తిని వకీల్ అని పిలిచేవారు. ఇవన్నీ ప్రాంతానికి ఆ టర్మినాలజీ మారేది అంతే అండి. బట్ అల్టిమేట్లీ అడ్వకేట్ మనకు తెలిసిందే, మనం అందరూ అడ్వకేట్స్. వన్ హూ రిప్రజెంట్స్ అనదర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇస్ ప్లీడర్ అనమాట. దెన్ అండ్ దెన్ ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎవ్వరూ దీన్ని అసలు కన్సిడరే చేయరు. ఎందుకు చేయరు, ఎలా చేయరు, మన ఫ్యూచర్లో ఈ ప్రిస్క్రైబ్డ్ అనే పదం తట్టినప్పుడు తెలుసుకుందాం. కానీ ప్రిస్క్రైబ్డ్ అంటే అర్థం ఏం చెప్పారు? ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్. రూల్స్ ఏమైతే చెప్తున్నాయో అవన్నిటినీ ప్రిస్క్రైబ్డ్ కిందనే తీసుకోండి అని. ప్రిస్క్రైబ్డ్ అనే పదం ఏమిటి అంటే రూల్స్ లో చెప్పిన ఏమైతే ఉంటున్నాయో వాటిని మనం ప్రిస్క్రైబ్డ్ అని పిలుస్తాము అని. ఆ రూల్స్ ఎక్కడ ఉంటాయంటే ఆబ్వియస్లీ ఆర్డర్స్ లో ఉంటాయి, రైట్? అందుకని పబ్లిక్ ఆఫీసర్ ఎవరు? ఇది మళ్ళీ దిస్ ఇస్ అ హ్యూజ్ డెఫినిషన్. ఇట్ నీడ్స్ అన్ ఎలాబొరేట్ డిస్కషన్ ఆన్ దిస్ కూడా. అందుకని దీన్ని నేను రేపు తీసుకుంటానండి. యూ పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్? చెప్పమంటే చెప్పేస్తా. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే మేడం, కంటిన్యూ చేయండి మేడం. చలో మంచి. మేడం మీకు కొంచెం ఎక్కువ కొంచెందండి అది. I know. రేపు చెప్పండి మేడం. Tomorrow madam, we'll be taking more time madam. Maybe continue tomorrow madam. నాకు టైం ఉంది బికాస్ టుడేస్ రిపబ్లిక్ డే. నా పిల్లలు లేట్ గానే వెళ్తారు. పర్వాలేదు, ఇంకా వాళ్ళు ఇంకా లేదు కూడా. సో ఫ్యూ పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్. ఇది కూడా చెప్పేస్తా. టుమారో ఓకే మేడం. చెప్పండి మేడం. రేపు చెప్తున్నా మేడం. రేపా ఈ రోజా? రేపు మేడం. టుమారో మేడం. మే విష్ మేడం ప్లీజ్. You can't put me in dilemma. ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది మేడం. Left your చలో comfort. ఓకే ఐ అండర్స్టాండ్. నేను అందుకే ఇందాకనే అడిగాను. చలో యూ టేక్ కేర్ అండి. విల్ మీట్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్. We'll discuss Sure, rest of the provisions tomorrow. Have you all wish you all a very good day and wish you all a very happy Republic Day. థ్యాంక్ యూ మేడం. Yes. థ్యాంక్ యూ మేడం. Try to preserve the sanctity of Republic Day అండి. చలో thank you. Yes. చలో Thank you madam. Reciprocal wishes for you also. thank you Thank so you, much madam. రవిచంద్ర గారు. Yes. థ్యాంక్ యూ మేడం. డొమెన్షన్ ఎవరో ఏదో అడుగుతున్నారండి. మేడం పార్ట్లీ ప్రిలిమినరీ పార్ట్లీ ఫైనల్ అని చెప్పారు కదా మేడం. గౌసి గారు మీ వాయిస్ రాలేదు, నాకు అర్థం కాలేదు. స్టిల్ ఇట్స్ నాట్ క్లియర్ గౌసి గారు. మ్యామ్ డౌట్ ఏమైనా ఉంటే రేపు చెప్పుకుందాం మేడం. చలో టేక్ కేర్. గౌసి గారు రేపు తీసుకుంటాను మీ డౌట్. ఓకే ఓకే మేడం. చలో Thank you. Happy Republic Thank you, Day, madam. Partly Happy final. Republic Day once again. Have you all a very good day. See you all tomorrow. Bye అండి. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Most welcome. Most welcome. థ్యాంక్ యూ Most మేడం. welcome. Bye bye. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. Most welcome.
శ్రీను గారు థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఇవాళ ఏమైందంటే రాత్రి నేను ల్యాప్టాప్ ఆఫ్ చేయలేదు. అది పొద్దున్నేసరికి అది నిద్రపోయింది. నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. సారీ. రేపటి నుంచి జరగదు. నో ప్రాబ్లం సార్. అండి. No problem, నేను sir. కూడా కోర్టుకి వెళ్ళాలి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసేదానికి. రేపు కలుద్దామండి. సాయంత్రం క్లాస్ ఉంటుంది, మర్చిపోకండి. Anirudh, are you here? Excuse me, Anirudh? Yes, madam. Are you here? Sorry, నేను మీ Yes, డౌట్ ma'am. చూడలేదు, ఇప్పుడే చార్జ్ చేస్తున్నాను. అప్లై అదే madam. లో సిపిసి బదులు ఏముంటుంది అని అడిగారు. అక్కడ లోకల్ లాస్ ఏముంటాయి అవి ఉంటాయండి అనిరుద్. Okay, madam. Thank you, madam. మార్టిగేజ్ విడిపించుకోకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత 30 years అండి, 30 years. 30 years వరకు మార్టిగేజ్ చేసిన వ్యక్తికి రైట్ ఉంటుంది. ఎస్ రిడీమ్ చేసుకునే రైట్ మేడం ఉంటుంది. మేడం ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ మార్టిగేజ్ మేడం. అది రేపు చెప్తాం మేడం. యా, కైండ్స్ ఆఫ్ మార్గేజెస్ అండి. ఎస్ హీస్ రైట్ అండి. టైప్ కైండ్స్ ఆఫ్ మార్గేజెస్ ఉంటాయి, రేపు చూద్దాం. ఎస్, చలో, గుడ్ డే.